శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ మన అంటున్నాడు ఏంటారా అనుకుంటారా? మనందరిది కదా ఆది అష్టాలజీ. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ ఫారిన్ కంట్రీస్ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉన్న వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. నా ప్రొఫెషనల్ CME అండి, నేను క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను MA అస్ట్రాలజీ కూడా చేశాను, అది పక్క పెడదాం. సరే రండి, మనం ఇప్పుడు 17th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు కూడా ఈ వారం రోజులకి ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందామండి. అద్భుతంగా ఉండబోతుందండి, చెప్తాను నేను. అంతేకాకుండా మీ జాతకాలు మీరు తెలుసుకుంటే, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా సరే మీకు బాగా అలవాటు కదా. నేను అంతకుముందు అమెరికా కూడా వచ్చాక మీ దగ్గరికి. సరే పక్క పెడదామండి. ఏదైనా విదేశాల్లో ఉన్న వారందరూ కూడా మన ఇది ఇక్కడ స్వదేశాల్లో ఉన్న వారికైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నారండి. ఖచ్చితమైన రిజల్ట్స్ మరి ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. KP అస్ట్రాలజీ కూడా నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది కాబట్టి దాని ప్రకారం కూడా చూసి మ్యారేజెస్ ఎప్పుడు అవుతాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, అదే మ్యాచింగ్ ఎలా ఉంటుంది అంటే వధువర్ల మ్యాచింగ్, ఇట్లా అనేక రకాలు నేను పరిశీలిస్తానండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను చూశాను, ఆది అస్ట్రాలజీని ఇంకో ఆయన కూడా పెట్టాడు. సో ఒకటేనండి, నా ఆది అస్ట్రాలజీ అంటే ఏ అని ఉంటుంది. ఏ ఫర్ ఆది, ఇంకో ఏ అంటే ఆస్ట్రాలజీ. ఆది అస్ట్రాలజీ అని ఉంటుందండి, ఏ అని ఉంటుంది. అది చూడండి. ఎందుకంటే చాలామంది అక్కడ కూడా చూడడానికి అవకాశం ఉంది. సో నాదే ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే నా దాంట్లోనే ఎవరికి ఇవ్వను. నా నెంబర్లు కూడా మార్చేసి వేరే వాళ్ళు పెట్టుకుంటాను, కొద్దిగా కూడా విన్నాను నేను. అదేం ఉండదండి. 7075389589 క్లియర్గా చెప్పడం కోసం అందుకే చెప్తాను నేను. సరే, ఈ వేరే నెంబర్ ఫోన్ నెంబర్ మార్చడం కానీ ఎవరికో ఇచ్చేసేయడం కానీ ఏం జరగదండి. నేనే స్వయంగా చూసి మాట్లాడతాను తప్ప నా అసిస్టెంట్లు ఎవరో మాట్లాడుతాం అని చెప్పి మీకు ఫోన్ చేస్తే నమ్మకండి. సరే, అది పక్క పెడదామండి. మొత్తం అంతా జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం అంత చెప్పాను నేను. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మీ జాతకాలు మీరు పంపించండి, నేనే మీకు డైరెక్ట్గా అటెండ్ అవుతాను. షూట్స్ ఉన్నప్పుడు మాత్రం మేము అటెండ్ అవ్వలేకపోవచ్చు. మీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. అది చాలా మాట్లాడడం వల్ల ఇంటిమసీ పెరుగుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు చెప్తారు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా ముందుగా తెలుసుకోవాల్సింది మేషరాశి గురించి తెలుసుకుందాం. అద్భుతం ఫలితాలు ఉన్నాయండి. మేషరాశి వారికి ద్వితీయ భావంలోనే చంద్రుడు ఉండడం వల్ల 17, 18 తారీఖుల్లో ఎగ్జాల్టేషన్లో రోహిణి నక్షత్రంలో ఉండడం వల్ల, అదిగా 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉండడం వల్ల గొప్ప అదృష్టవంతులు మీరు. అంటే ధనానికి ఎట్టి పరిస్థితులను ఇబ్బంది పడరు, ఎవరి దగ్గర చేయి చాచరు. ఫస్ట్ పాయింట్. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ. మీరు నేర్చుకుంటారు. సంగీత సాధన వాళ్ళు చాలామంది ఉన్నారు, నృత్యం వాళ్ళు బాగున్నారు. అంతేకాదండి, మీరు బాగా పాటలు పాడుతుంటారు, యాంకరింగ్ వృత్తిలో ఉంటారు. పాటలు పాడడం అంటే గాయకులు వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ మీద చూస్తున్న మన వీడియోస్ చూస్తుంటారు కదా, యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా మీరు. యాంకర్స్ బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు చక్కగా ఆభరణాలు కొనుక్కుంటారు, ధనప్రాప్తి బాగా ఉంటుంది, కుటుంబంలో వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే గురుడు, శుక్రుడు, చంద్రుడు మంచివాడు కాదు, కానీ 3వ భావంలో చంద్రుడు 19 తారీఖు 20 తారీఖు గురుడితో కలిసి ఉండడం వల్ల గజకేసరి యోగం ఏర్పడింది. అంతేకాకుండా శుక్రుడితో కలిసి ఉన్నాడంటే శుక్ర చంద్రుడు ఉండడం వల్ల అసలు ఏంటి ఇలా ఉంటే ఏమవుతుందంటే జనరల్గా ఆభరణ ప్రాప్తి ఉంటుంది, అయితే వాహన యోగం ఉంటుందండి. ముఖ్యంగా వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి, న్యూస్ గ్యాదరింగ్ అంటారు సరే, వాళ్ళకి చాలా బాగుంటుందండి. చక్కగా వాళ్ళు నిపుణులు, నిష్ణాతులు కూడా, బాగా టాలెంటెడ్ పర్సన్స్ వాళ్ళు. ఇప్పుడు చాలా బాగుంటుంది. గురుడు ఉన్నాడు కదా, 3rd భావంలో గురుడు ఉన్నాడంటే వాగ్ధాటి బాగా ఉండడము, జ్ఞాన సంపద బాగా ఉండడము, అనర్గళంగా మాట్లాడే శక్తి వాళ్ళకు ఉండడము చాలా బాగుందండి. గురు శుక్రులే కాకుండా గురు శుక్ర చంద్రులు ఈ అద్భుతం అండి. గజకేశ్వర యోగంలో ఉంటే ధైర్యంతో కూడిన, బలంతో కూడినటువంటి అదృష్టం మీకు ఉంది అని చెప్పచ్చండి. ముఖ్యంగా మీ సోదరులను కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్గా టాలెంటెడ్ పర్సన్స్గా ఉంటారు. అలాగే 19, 20, 21 తారీఖులో శుభవార్తలు, మంచి మంచి విషయాలు వినడానికి అవకాశం ఉంది. ధైర్యంగా ఉంటారండి. అంతేకాకుండా బుధ శుక్రులు ఉన్నారండి 4th భావంలో. 4th భావంలో బుధ శుక్రుడు 21వ తారీఖు నుంచి వస్తాడండి శుక్రుడు.
అయినా కూడా బుధ శుక్రులు చతుర్థ భావంలో అంటే భూములు కొనుక్కుంటారు. చూసుకొని కావాలంటే భూయోగము ఉండి తీరుతుంది. అలాగే కళారంగంలో ప్రతిభ బాగా కనపరుస్తారండి. చతుర్థ భావంలో బుధ శుక్రులు ఉన్నారంటే కళారంగంలో బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులకి, ముఖ్యంగా సంగీతంలో ఉన్న వాళ్ళకి, ఈ తమ్మన్ గారుని ఏదో అంటాం కదా, మణిశర్మ గారు, మనం ఎప్పుడో వింటూ ఉంటాం కదా ఎప్పుడప్పుడు, వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కాళ్ళు చూసుకుంటే నేనే పెద్ద కింగ్ అని కాదు అనుకోండి, అసలు అవకాశాలు ఉంటాయి వాళ్ళకని. చతుర్థ భావన శుక్రుడు మీకు సప్తమాధిపతి అయ్యాడు కదండి. సప్తమాధిపతి శుక్రుడు చతుర్థ భావంలో ఉన్నాడు కూడా బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి బహుశా మీ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కోసము వీరు విదేశాలు వెళ్ళడానికి ఉండడానికి అవకాశాలు ఎక్కువ. విదేశాలు వెళ్తారు. ఈ ప్రోగ్రామ్స్ అంటే సంగీతంలో కానీ పాటలు ఇవన్నీ మ్యూజిక్స్ వెళ్తారండి. అలాగే మీరు చర్చలు అంటే డిబేట్స్లో పాల్గొంటారు. ఇవన్నీ క్లియర్గా మీ జాతకాల ప్రకారం ఆధారపడిందండి. రవికేతువులు పంచమస్థానంలో చూడండి ఎంత బాగుందో. ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ భలే మారిపోయాయి ఆగస్టులో. పైగా రవి తన ఓన్ హౌస్లో పంచమస్థానంలో కేతుతో వచ్చి ఉన్నాడు కాబట్టి ఏమీ తప్పు కాదు. కేతుతో కలిసిన రవి కానీ, అదే రవితో కలిసిన కేతు కానీ, చంద్రుడితో కలిసిన రాహు కానీ కేతు కానీ ఉంటే కేతువు మిక్కిలి బలవంతుడు అవుతాడు అని నేను చదివాను. కాబట్టి మిక్కిలి బలవంతుడై రవి ఇచ్చే ఫలితాలు కూడా కేతువు ఇచ్చేస్తూ ఉంటాడు. అవుటర్ ప్లానెట్ కదండి ఆయన కేతువు. కాబట్టి అగ్నితత్వ రాశిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా కేతు పంచమస్థానంలో అంటే ఖచ్చితంగా ముందు ఆడపిల్లలు ఇస్తాడు. అది మీరు చూసుకోండి. నేను చాలా చోట్ల చూశాను. పంచమస్థానంలో కేతువులు అంటే ఆడపిల్లలు ఎక్కువ ఆడపిల్లలు ఉంటారు. పంచమస్థానంలో పంచమాధిపతి ఉన్నాడు కాబట్టి మగపిల్లవాడు కూడా ఉంటాడు. పైగా దైవుడు యొక్క ప్రభావం వలన, మీరు చేసే పూజల ప్రభావం వలన, దైవభక్తి వలన మీకు మగపిల్లవాడు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. పైగా స్టాక్ మార్కెట్లో కింగులు అనిపించుకుంటారు. ఎక్కువ టక్క బాగా ధనం సంపాదించుకుంటారు. ఎవరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, నాలాంటి వాడు కాదండి. సరే, అది పక్క పెడదాం. ఏదేమైనా రవి బుధ కాంబినేషన్ వలన పదవులు రావడానికి పొలిటికల్ రంగంలో అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే పదవుల కోసము పొలిటికల్ రంగంలో వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి పదవులు వస్తాయి. అంతేకాకుండా కొంతమంది రవికేతుల కాంబినేషన్ వల్ల కూడా కొంతమందికి బాగా మాట్లాడడము, దూర ప్రాంతాల్లో వెళ్ళడము, వాళ్ళ మాటకి విలువ ఇవ్వడము, చాలా అద్భుతం. ప్రజాసేవ చేసుకోవడం, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. అంతేకాకుండా కుజుడు ఆరంభంలో చాలా మంచివాడండి. మేనమాను బాగా చేస్తాడు. అంతేకాకుండా మీకు రోగాల్ని కొంతమంది రోగ భయాన్ని లేకుండా చేస్తాడు. రోగ భయం రాకుండా చేస్తాడు. శత్రువులను భయం లేకుండా చేస్తాడు. కానీ శని దృష్టి పెట్టాడు ఆరో భావానికి శని దృష్టి ఉండి కుజుడు ఉన్నాడంటే మీకు కొద్దిగా రుణాలు రోగ బాధలు ఎక్కువ ఉంటాయండి. కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళడము, ఆపరేషన్స్ చేయించుకోవడము, చిన్న ఇబ్బందికరమైన వాతావరణం, బ్లడ్ కనపడము ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అందరికీ కాదండి. మీ జాతకాల రీత్యా ఎప్పుడో చేయించుకోవాలరా మనం, ఏదో ప్రాబ్లం ఉంది మనకి, బహుశా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోలేమో, రోజు చూస్తాను ఆలస్యం అయిపోతుంది, ఈసారి చేయించుకోవాలి అనుకుంటుంటారు. కొంతమంది అనుకుంటారు. అలా వాళ్ళకి ఆపర్చునిటీస్ కలుగుతాయి అన్నమాట. ఆ కాంబినేషన్స్ లేకుండా ఎవడో ఆపరేషన్స్కి వెళ్ళి చేంజ్ చేసుకోరు. నిజంగా వాళ్ళకి బ్లడ్ కలగాలని నేనే మనస్ఫూర్తిగా కోరుకోనండి. ఖచ్చితంగా బాగుంటుంది. ఏదేమైనా వివాహాది వేడుకలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా గురుడు సప్తమస్థానం చూడడం వల్ల అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు భార్యాభర్తల అనురాగ దాంపత్య జీవితము, విహారయాత్రలు, బంగారం కొనుక్కోవడము ఇవన్నీ బాగున్నాయి. భాగ్యస్థానానికి గురుదృష్టి మాట్లాడే కుజుడు కూడా చూస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అవుతారండి. భూములు కానీ, గృహాలు కానీ, వాహనాలు కానీ ఇవి కొనుక్కోవడానికి అవకాశాలు మీకు నిండుగా బ్రహ్మాండంగా ఉన్నాయి, లేకపోలేదు. అంతేకాకుండా విదేశాలకు ఉన్నత విద్య రీత్యా, షూటింగ్ల రీత్యా మీరు విదేశాలు వెళ్తారండి. అక్కడ పరిస్థితులు చాలా బాగుంటాయి, డౌటే లేదు. అంతేకాకుండా మీకు తీర్థయాత్రలు బాగా చేస్తారండి. ఆగస్టు నెలలో బహుశా నైమిసారణ్యం వెళ్తారని చూసుకోండి. నెక్స్ట్ మంత్లో నైమిసారణ్యం, గురువుగారితో వెళ్ళడము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా వేద పండితులకి, ఆగమశాస్త్ర పండితులకి అంటారు చూసారా, వాళ్ళకి భాగ్యస్థానం బాగుండాలి కదా. భాగ్యస్థానం బాగుందంటే అది వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోరు, బాగా డెవలప్ అయిపోతారు. అది అదృష్టం వాళ్ళకి. అలాగే ప్రొఫెషనల్గా కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న పొలిటికల్ రంగంలో ఉన్న మినిస్టర్స్ కూడా మంత్రులుగా చెప్తాం మనం. వాళ్ళందరికీ కూడా శని ప్రభావం 10th హౌస్ లార్డ్ కూడా చూస్తాం కాబట్టి శని ప్రభావం చాలా ఇబ్బందులు ఫేస్ చేయబోతున్నారు ఆగస్టు నెలలో. వాళ్ళకి కూడా చిన్న యాక్సిడెంట్స్ అవ్వడమో, చిన్న దెబ్బలు తగలడమో, ఏదో బ్లడ్ కనపడమో, ఏదో వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఏదో చేయించుకోవాలరా ఆపరేషన్ అనుకుంటుంటారు. ఇప్పుడు ఆ చిన్నపాటి ఆపరేషన్ జరగడానికి అవకాశం కొంతమందికి ఉంది. ఏదైనా లాభస్థానంలో రాహు ఉన్నాడు కదండి, బాహులు మీకు తిప్పడానికి
చక్కగా సంపదలు కలిగిస్తాడండి, వ్యాపారాభివృద్ధి కలిగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోల్, సింగరేణి కాలనీస్ ఉంటాం కదా వాళ్ళకి, ఐరన్ కంపెనీస్ ఉంటాయి కదా, ఐరన్ స్టీల్ వాళ్ళకి, అలాగే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, ఇట్లాగా మీ ఎక్కడున్నా సరే ఏ దీంట్లో బిజినెస్లో ఉన్నా ఉద్యోగాలు ఉన్నా బాగా రాణిస్తుందండి. బహుశా మీరు ఫ్లైట్లెక్కి తిరగవలసి వస్తుంది. ఎందుకంటే రాహు విమానాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా నడిపిస్తుంటాడు కాబట్టి విమాన సంస్థల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి, విమాన సంస్థల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి, మేషరాశి వారికి ఖచ్చితంగా బాగుంటుంది. కానీ సప్తమస్థ వ్యయభావంలో 12వ భావంలో శని తెలుసు కదా ఏం నడుస్తున్న ప్రభావం అని, పైగా వక్రగతిలో ఉండడం వలన ఖచ్చితంగా నీటి ప్రమాదం ఉండి నీటి ప్రమాదంలో యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. మీకు జరగాలని మనసుపోతే కోరుకొని ఉండవు, ఎవ్వరికి జరగకూడదు. కానీ సూచన చూస్తున్నాను, పాదాలకు సంబంధించిన దెబ్బలు తగులుతాయండి. నడుస్తూ ఉంటారు, పాదాలకు సంబంధించిన బ్లడ్ కనపడమో, అదే పాదాలకు సంబంధించిన విరగడమో, సంథింగ్ ఏదో బెణకడమో మీకు మేషరాశి వారికి ఉంది తీరుతుంది. అలాగే జలగండం ఉంది, అలాగే అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, నీటి వల్ల ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ సూచనే మీకు జరిగిపోవాలని చెప్పి నేను కలలో కూడా అనుకోనుండే, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దానికోసం కూడా నేను భగవంతుని ప్రార్థిస్తుంటా. ఎప్పుడు కూడా ఈ అమ్మవారికి ఇలా చేయించుకుంటూ ఉండడము, మన వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని చెప్పి హోమాలు నేను చేయించుకుంటుంటానండి. అవి చెప్పకూడదు అంటే మనకి గ్రేట్గా చెప్పుకోకూడదు కదా. సరే పక్క పెడదామంటే, ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు శనీశ్వరుణ్ణి, అలాగే అమ్మవారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. వృషభ రాశి నిజంగా అదృష్టవంతులండి మీరు. వృషభ రాశి వారికి చంద్రుడు కూడా యోగిస్తున్నాడు చూడండి. 3rd హౌస్ లార్డ్ మీకు పాపి చంద్రుడు నా 17, 18 తారీఖుల్లో రోహిణి నక్షత్రంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడంటే ఆభరణ యోగం కలిగి తీరుతుంది. అంతేకాదండి, మీరు చక్కగా ప్రయాణాలు చేస్తారు, చక్కటి ఆలోచనలు ఉంటాయి, తెల్లటి బట్టలు, మంచి మంచి వస్త్రాలు కూడా కొనుక్కుంటారు మీరు. ఆ వస్త్రాలని అస్త్రాలుగా వాడతారంటారు కదా, అంటే మంచి మంచి వాటికి వాడుతూ ఉంటారనమాట. ఫంక్షన్స్కో, దేనికో, పెళ్ళిళ్ళకో అద్భుతమైన అస్త్రాలు అంటే అదనమాట. మనం తీసిన వస్త్రాలని అస్త్రాలుగా వాడతాం, అంటే చక్కగా మంచి మంచి వాటికి పనులకు వాడతాం. రాస కోసం అనుకోండి. సరేనండి, గురు శుక్రులు చంద్రుడు కలిసి 19వ తారీఖు 20వ తారీఖు ఉన్నారండి. ద్వితీయ భావంలో గజకేసరి యోగంలో ఉన్నాడంటే మీకు అదృష్టం కాదు. మీరు ఏమన్నారండి? గజకేసరి యోగం అంటే గజము అంటే ఏనుగు అంత బలం కలవారని, కేసరి అంటే సింహం అంత పరాక్రమవంతులని, అంటే ఇటువంటి పరిస్థితులైనా సరే మీరు ధైర్యంగా నిలబడగలరని ఖచ్చితంగా చెప్పట్లా? ఖచ్చితంగా ఉంది. శుక్రచంద్రులు అంటే ఇంకా సంగీత సాహిత్యాల్లోనూ నృత్య కళాకారులుగాను అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూనే ఉంటారు. గజకేసరి యోగాలు ఉండవాలి కదండి. ధైర్యం ఎక్కువ ఉండడము, డబ్బు సంపాదన ఎక్కువ ఉండడము, తేజస్విగా ఉండడము, పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఉండడము ఏంటంటే సామాన్యమా మీకు? నేను చాలా తక్కువ చెప్తున్నానండి బాబు, ఎందుకంటే లెంగ్త్ సరిపోతుంది. అతను అలా అలగలంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. సరే అది పక్క పెడదామండి. చంద్రశుక్రుల వల్ల వస్త్రాలు బాగుంటాయి. ఇంకా చెప్పినట్టు చదువు బాగుంటుంది. ఆభరణ యోగం బ్రహ్మాండం. గురుడితో కలిసి శుక్రుడు వల్ల అబ్బాయి అమ్మాయి పడడానికి అవకాశాలు. ఇలాగా మీకు బాగా ఇంకా చెప్పాలంటే భోజనం వసతులు ఎక్కడికి వెళ్ళండి, చక్కటి బట్టలు పెట్టి భోజనం పెట్టి మిమ్మల్ని ఇంటికి పంపిస్తూ ఉంటారు. అంతటి పవర్ మీకు భగవంతుడు ఇచ్చాడండి. కింద జన్మ చేసిన పుణ్యఫలం. అదొకటి. బుధ శుక్రుడు కాంబినేషన్ ఉందండి. మళ్ళీ 21వ తారీఖు నుంచి శుక్రుడు మీ 3వ భావంలోకి వచ్చాడు, బుధుడితో కలిశాడు. బుధ శుక్రులు ప్రయాణాలపై ప్రయాణాలు చేస్తుంటారు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు, బట్టలు కొనుక్కుంటుంటారు, మీ చెల్లెళ్ళని కలుస్తుంటారు. మీ చెల్లెళ్ళకి ఏం కావాలో అనేది మీరు ఇమ్మీడియట్గా కొని పెడతారు, వాళ్ళకి సపోర్ట్గా చేస్తారు, లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు. ఎక్కువగా ప్రయాణాలు చేయడంతో పాటు శుభవార్తలు వింటారు, ధైర్యం ఎక్కువ, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయండి. ఆలోచనల్ని కార్యరూపం పెడతారు, సక్సెస్ అయితేస్తారు. రవికేతువులు 4వ భావంలో, రవికేతువులు 4th హౌస్ లార్డ్ 4th హౌస్లో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి కేతువే మంచి శుభ ఫలితాలు ఇస్తాడంటే చక్కగా మీరు వాహనాలు కానీ, అపార్ట్మెంట్లు కానీ, గృహాలు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. రవికేతువులు 4th భావం 4th భావం ఉన్నాడు కాబట్టి తండ్రి గారికి కూడా బాగుంటుందండి. రవి తండ్రికి ఇబ్బంది అయితే తండ్రికి సంబంధించిన వాడు కదా రవి. ఆయన 4th భావం ఉన్నప్పుడు కూడా చాలా మంచి పనులు చేస్తాడండి. ఏదైనా భయపడాల్సిన అవసరం లేదు. కానీ పంచమ స్థానంలో కుజుడున్నాడు. వృషభ రాశి గారు పంచమ స్థానంలో కుజుడు అంటే జనరల్గా మగపిల్లవాడిని వేస్తాడు, అది జరుగుతాం. మనం ఏమంటాం అంటే జనరల్గా పుత్ర సంతానం కలుగుతారు అని చెప్పంటాం. కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి మీకు. నేను ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్తున్నారండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా చెప్పే సూచన ఏంటంటే పెద్ద ఇబ్బందికరమైన కాదు.
మీకు డెలివరీ టైంలో ఈ ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెలలో ఉండుంటే డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ అవ్వడం తక్కువ, సిజేరియన్ ఆపరేషన్ అవ్వడం ఎక్కువ. మీ జాతకాల రీత్యా బహుశా ఏమైనా మీకు నార్మల్ డెలివరీ అవుతుందేమో తప్ప జనరల్గా ఏంటంటే కుజశనుల కాంబినేషన్ వలన వాళ్ళకి ఆపరేషన్స్ చేసి బ్లడ్ కూడా కనిపిస్తుంది. మీకు కనపడదండిగా జనరల్గా బ్లడ్ వస్తుంది ఒంటి మీద, ఆపరేషన్స్ చేస్తారు. నేను చేయాలని నేను అనుకుంటానండి, ఏమీ అనుకోను, నేను మంచి జరగాలని కోరుకుంటా. కానీ మీకు మంచి జరగాలి కాబట్టి వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి సక్సెస్. సరే అది పక్క పెడదామండి. మీ పిల్లలకి మీ సంతానం కూడా వాళ్ళ ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే వాళ్ళకి కొంతమంది ప్రయాణాలు కానీ, లేకపోతే చదువుకోవడం వల్ల వెళ్ళడం కానీ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి కూడా దెబ్బలు తగులుతుంటాయి. మీకైనా తగులుతున్నాయి, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, పాదాలకు సంబంధించిన దెబ్బలు తగులుతాయి, నీటి ప్రమాదం వల్ల ప్రమాదాలు ఉంటాయి. వీటికి జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లల్ని మీరు కూడా. అంతే కదండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ లాసులు రావడానికి అవకాశం ఉందండి. దయచేసి స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళగానే వెళ్ళినా డబ్బులు ఖర్చు అయిపోతాయి, లాసులు వస్తాయి. నేనేమి సరదా కోసం ఏం చెప్పను, అక్కడ ప్రభావం, గ్రహాల యొక్క ప్రభావం, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అవే చెప్తాను నేను. జనరల్గా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తా, ఎక్కువ చెప్పను. సరే అది పక్క పెడదామండి. ఏదేమైనా గురు ప్రభావం మీకు చాలా బాగుంది కాబట్టి, మీకు చాలా బాగుందంటే అర్థం ఏంటంటే ఆరో భావానికి ఉంది కాబట్టి మేనమామూలుగా బాగుండడము, ఆరోగ్యవంతులుగా ఉండడము, అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. శత్రువు వల్ల వచ్చే బాధలు తక్కువ. ఇంకా చెప్పాలంటే మీకు మీకు వివాహాది వేడుకలు అన్నారా, అది కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. వివాహాధిపతి అయినటువంటి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు పంచమ భావం ఉన్నాడు కాబట్టి కొద్దిగా వివాహాల సందర్భంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అయితే అగ్ని ప్రమాదాలు రావడము, లేకపోతే వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ ఉండడము, కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా ఉండడానికి అవకాశం ఉంది. కళ్యాణ మండపాల్లో వాటిల్లో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదేమైనా చక్కటి ఆరోగ్యవంతులుగాను, ఆయుష్ గలవారుగాను, అదృష్టవంతులుగాను చక్కగా అద్భుతంగా బాగా ఎక్కువ ఉందండి. మీకు భయపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు మీరు. అంతేకాకుండా భాగ్యాధిపతి కూడా లాభంలో ఉన్నాడు. అది మీకు చాలా బ్యూటిఫుల్ అండి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు 9, 10, 11 స్థానాలు. అంటే ఏంటరా మాకేం నాలెడ్జ్ లేదు కదా, ఇవన్నీ చెప్తున్నాం ఏంటరా బాబు అని అంటారు కదా మీరు. జనరల్గా మాకు తెలియదు, మా జాతకాలను తెలియదురా, 7వ భావం 9వ భావం అంటారు. అంటే ఇవన్నీ పక్క పెట్టించండి, భావాలు పక్క పెట్టండి. కాకపోతే మీకు ఏం జరగబోతుంది, 9వ భావం అంటే జనరల్గా ఆ రాహు ప్లేయర్ ఉండడం వల్ల ఏం చేస్తాడు, కుజుడు ఉండడం వల్ల ఏం చేస్తాడు అని చెప్పుకుందాం. 9వ అంటే యాక్చువల్గా 9వ భావం అంటే జనరల్గా అంటే మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పైగా మీరు అక్కడ ఉన్నత విద్య కోసం వెళ్తారు. శనీశ్వరుడు బాగున్నాడు కదండి. కొంతమంది సినిమా పొజిషన్లో ఉన్నవాళ్ళు సినిమాల కోసమనో, యాంకరింగ్ కోసమనో, లేకపోతే మొత్తానికి అయితే విదేశాలు వెళ్తారు. మీరు సన్మానాలు జరుగుతాయి, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే మీ శని కారకత్వాల్లో ఉన్నటువంటి బిజినెస్ ఉన్నాయి చూసారా, ఫార్మా రంగము, టెలివిజన్ రంగము, ఆ టెలివిజన్ కూడా శనికి సంబంధించిందే. అలాగే కొంతమందికి ఏమో కోల్ రంగము అంటాం కదా, కోల్ సంబంధించిన వాళ్ళు, ఇలాగా ఫార్మా, కొంత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇలాగ అందరికీ కూడా వాళ్ళకి వాళ్ళ వ్యాపారాభివృద్ధి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వాడికి దశమ స్థానంలో రాహు ఎక్స్ట్రాడినరీ కరెక్ట్. బాహులు మీకు తిప్పుతాడు భుజాల మీద, నిజంగా భుజాల మీకు తిప్పుతాడంటే కాదు, అంటే రాహు ప్రభావం వల్ల ఏంటంటే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అమ్మవారికి దర్శనం చేయిస్తాడండి బాబు ఆయన. అంతకంటే మనకి ఏం కావాలి? శక్తిపీఠాలు అంటారు సార్, అమ్మవారి శక్తిపీఠాలు, కనకదుర్గమ్మ అమ్మవారికి ఆలయాల దర్శనాలు ఖచ్చితంగా రాహు చేయించి తిడతాడు. అంతేకాకుండా రాహు శివుడికి అభిషేకాలు కూడా చేయించడంలో మొనగాడాయన, బ్రహ్మాండం చేస్తారు మీరు. అంతేకాదండి, దశమ రాహు ఉండడం వల్ల సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి. ఇంకేం కావాలండి? ప్రజాదరణ, ప్రజాభిమానం ఎక్కువ నిండుగా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఏం చెప్పినా కూడా 99% ఎక్కువ % మంచి చెప్పడానికి, కరెక్ట్గా వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారో చెప్పడానికే నేను ట్రై చేస్తుంటాను. కొన్ని సందర్భాలు తప్పులు కూడా నాకు కూడా తప్పులు అవ్వచ్చు, కానీ అవన్నీ కూడా జాగ్రత్తగా చెప్తుంటాను నేను. సరే అది పక్క పెడతానండి. విమాన సంస్థలో ఉన్న వారికి ఉద్యోగాలు కూడా వస్తాయండి, బాగా ప్రమోషన్స్ వస్తాయి. అయితే ఇంక ఫైనల్గా ఏంటంటే శనీశ్వరుడు లాభంలో ఉన్నాడు. లాభంలో శని వక్రగతిలో ఉన్నాడండి. శనీశ్వరుడు కుజ దృష్టి ఉంది. ఖచ్చితంగా మీ పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బంది కలుగుతుంది. అయితే వాటర్ సైన్లో అంటే వాటర్ వల్ల ఇబ్బంది అంటే మీకు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తే కొద్దిగా ఇబ్బంది పడ్డాము, నదుల దగ్గరికి వెళ్తే మునిగిపోవడం కానీ కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఏదైనా శనీశ్వరుడు వల్ల లాభాలు అధికంగా ఉంటాయి మాట అని మాత్రం నిజమే. శనీశ్వరుడు రాహు మిమ్మల్ని కాపాడుతాడండి. ఇంకా చెప్పుకుంటే లేకపోతే ఇలా టైం అయిపోతుంటుంది. వృషభ రాశి వారికి శనీశ్వరుడిని పూజించడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎక్కువ పూజించడం వల్ల శుభఫలితాలు ఎక్కువ ఉంటాయి మీకు. మిథున రాశి వారికి చాలా చూడముచ్చటగా చాలా బాగుందండి. ముఖ్యంగా మీ రాశిలోనే
గురు శుక్రుడు చంద్రుడు ఉన్నారు. శుక్రుడు కూడా 20వ తారీఖు వరకు ఉంటాడు, పర్లేదు. ఏమన్నా గజకేసరి యోగంలో మీ రాశిలో మిథున రాశి వారు ఉన్నారంటే మాటల ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. సెకండ్ హౌస్ లార్డ్ కష్టపడి సంపాదించే డబ్బులు మీ దగ్గర ఉంటాయండి. అంతేకాకుండా గజకేసరి యోగం వల్ల మీకు మాట నేర్పడతనం ఎక్కువ ఉండడము, అలాగే మంచి పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఉండడము, విదేశాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఉండడము, విదేశాల్లో సంచరించడము, ఆభరణ యోగము ప్రాప్తి కలగడము, ఇంకా చెప్పుకుంటే అద్భుతం అండి. మీకు సినిమా రంగంలో బాగా కలిసి రావడము, వస్త్రాలు ఆభరణాలు బాగా ధరించడము, వస్తువులు, తర్వాత డ్రెస్సెస్, ఇవన్నీ బాగున్నాయండి. గజకేసరి యోగంలో చంద్రశుక్రులు కూడా అంతే కదండి. సంగీతంలో బాగా మేటి అనిపించుకుంటారు మీరు. ఇంకో చెప్పాలి, బుధ శుక్రులు వస్తున్నారు ద్వితీయ భావంలో, వాళ్ళొకళ్ళు అంటే యాక్చువల్గా అంటే సెకండ్ హౌస్ లార్డ్ కూడా మీ రాశిలో ఉండడము, మీ రాశ్యాధిపతి బుధుడు ద్వితీయంలో ఉండడం, పరివర్తనలో కూడా ఉన్నారు కదా. అంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీకు మిగులుతుంది. బుధ శుక్రుల వలన, ముఖ్యంగా బుధ శుక్రులు ఎవరికైనా ద్వితీయ భావం ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్తాను నేనైతే. ఎందుకంటే అంటే కొన్ని లగ్నాల ప్రకారం చెప్పాలి. ఎందుకంటే జనరల్గా వాళ్ళకి సంగీతం అంటే బాగా ఇష్టం. అంటే అమ్మవారి యొక్క కటాక్షం లేకపోతే మన అంటే రావుగా సంగీతం, నాకు వచ్చా అమ్మవారి కటాక్షం బాగుంటుందండి. వాళ్ళకి సంగీతం వచ్చు, నృత్యం చేస్తుంటారు, కొంతమంది బాగా పాటలు పాడుతూ ఉంటారు. అంటే ఒక విధంగా కళ బాగా వస్తుందన్నమాట వాళ్ళకి. సినిమా రంగంలో కూడా బాగా పాపులారిటీ ఉంటుంది. అందుకని బుధ శుక్రులు కాంబినేషన్ ఉంటే వాళ్ళు సరస్వతి పుత్రులు, అంటే అమ్మవారి పుత్రులు. సరస్వతి పుత్రులు అంటే చదువు, కనకదుర్గ అమ్మవారిగా పుత్రులు అని చెప్పచ్చు, పుత్రుడికలు కూడా చెప్పచ్చు. ఏంటంటే బుధ శుక్రులు సామాన్యమైన యోగాన్ని ఇవ్వరండి, అద్భుతమైన యోగాన్ని ఇస్తారు. మీకైతే ధన సంపాదన బాగా ఎక్కువ ఉంటాయి, కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది, అనర్గళంగా మాట్లాడే శక్తి, ముఖవర్చస్సు పెరగడము, చక్కటి కంఠాభరణాలు ధరించడము, విద్యలో బాగా రాణించడము. నేను కూడా తప్పు చెప్పడం ఉంటాయి, కరెక్ట్గా ఎలా అంటే జనరల్గా కొంతమంది జరగచ్చు జరగకపోవచ్చు, మేమే జాతకాల ప్రకారం ఉంటాయి. నేను చెప్పేది మాత్రం శాస్త్ర ప్రకారం చెప్తున్నా. బుధ శుక్రులు ఇచ్చే అదృష్టాన్ని ఇలా ఉంటుంది, ఇలాగే చెప్పాలి జాతకాలు అంటే. సో ఈ విధంగా బుధ శుక్రుల కాంబినేషన్ ఎలా ఉంటుందండి. అంతేకాకుండా మీరు బంగారాభరణం కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మ్యూజిక్లో బాగా సక్సెస్ అవుతారు. బహుశా మీరు పాటలు పాడుతుంటారు, యాంకరింగ్లో ఉంటారు. వాటి రీత్యా ప్రోగ్రామ్స్ విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు మీ దాంట్లో మీకు లేకపోలేదు, ఉంటాయి. రవి కుజులు కదండి, రవికేతులు ఎలా ఉన్నారండి మీకు? మూడో భావంలో రవి పాపి కదా, మూడో భావంలో రవి ఉండి కేతుతో కలిసాడంటే కేతు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. యాక్చువల్గా రవి కేతులు కలిసినారంటే పితృదోషము ఇది చెప్తుంటాం కదా, అలా కాదు. వీళ్ళు ఓన్ హౌస్లో ఉన్నారు కదా, రవి ఓన్ హౌస్లో ఉండి కేతుతో కలిసారంటే ధైర్యం, పరాక్రమ స్థానం. అసలు మిమ్మల్ని మీ పక్కన ఉంటే మాకు ధైర్యం వస్తుందేమో చూద్దాం ఒకసారి సరదాగా. ఎందుకంటే మీ పక్కన ఉన్న వాళ్ళందరికీ ధైర్యం నూరు పోసేస్తూ ఉంటారు. మీరు భయపడరు కానీ పైకి కనపడరు, అది మీ టాలెంటెడ్. మీ టాలెంటెడ్ పర్సన్ అంటే అనడానికి కారణం అదే. ఎక్కువ మీరు బయట కనపడరు కానీ చాలా లోతుగా తెలివితేటలుగా అద్భుతంగా పాండిత్యం కలిగి ఉంటారండి. మ్యాథమెటిషియన్స్ గాను, సైంటిస్టులు గాను, అలాగే యాక్టర్స్ గాను, అలాగే పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసేవారు గాను, ఏదో సామాన్యమైన వారు మాత్రం కాదు మిథున రాశి వాళ్ళు. ఎందుకంటే బుద్ధి బలం బాగా ఎక్కువ ఉంటుంది, చెప్పుకునేటప్పుడు చాలా ఉంటుంది. కానీ చతుర్థ భావంలో కుదరడం వల్ల, శని దృష్టి ఉండడం వల్ల యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న యాక్సిడెంట్స్, చదువుల పట్ల చదువు కోసం ఉన్నవారికి వాళ్ళకి చదువు సరిగ్గా లేకపోవడము, లేకపోతే చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు కానీ నీటి వల్ల ప్రమాదాలు కానీ రావడానికి కొంతమందికి అవకాశాలు ఉంటాయి. మీ తల్లిగారికి ముఖ్యంగా అంత అద్భుతంగా ఉండదండి. బహుశా ఆవిడకి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆపరేషన్స్ కానీ, అదే పెండింగ్లో ఉన్న డాక్టర్స్ కన్సల్ట్ చేయాలని అనుకునే ఇప్పుడు ఇంజెక్షన్ చేయించుకోవడమో, ఆపరేషన్ చేయించుకోవడమో, బ్లడ్ కనపడమో ఏదో మీ తల్లిగారు జరుగుతుంది. కొద్దిగా ఇబ్బందికరం, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఆపరేషన్ జరిగేది కూడా ఆవిడ మంచి కోసమే జరుగుతుంది, ఆవిడ ఎక్కువ కాలం బతకడం కోసం జరుగుతుంది. అది పెద్ద ప్రాబ్లమే కాదు. ఏదేమైనా చదువు విషయాలు జాగ్రత్తగా ఉండండి. పుత్ర సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకు. అలాగే సాహిత్య రంగంలో ఉన్న వారికి మరింత సాహిత్యం బాగుంటుంది. రచయితలుగా బాగా డబ్బు సంపాదించుకుంటారు. అలాగే స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు. కళారంగంలో బ్రహ్మాండంగా, అది చెప్పింది, కళారంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. స్టాక్ మార్కెట్లో కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, డబ్బులు వస్తాయి. పదవుల కోసం వెయిట్ చేసే వారికి పదవులు వస్తాయి. కుజుడు గురుడు కూడా, అయితే ముందు గురుడు ఒక్కడే సప్తమస్థానం చూసేవాడు, ఆయనకి తోడుగా కుజుడు కూడా చూస్తాడు. చెడగొట్టడు దేని చెడగొట్టడు? భార్య భర్తల యొక్క అనుబంధాన్ని చెడగొట్టడు. శనీశ్వరుడు చూస్తున్నాడు, శనీశ్వరుడు చెడగొడుతుంటాడు. కానీ భార్య భర్తలకు అనురాగ దాంపత్య జీవితం కానీ, అనురాగం ఉండడం కానీ, కలిసి ఉండడం కానీ గురు కుజులే తోడ్పడతారు, ఖచ్చితంగా మంచి చేస్తారు. అలాగే ఈ ప్రభావం వల్ల, గురు కుజుల ప్రభావం వల్ల వివాద వేడుకలు జరగడానికి అవకాశం ఎక్కువ. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉందండి. ఏదైనా భాగ్యస్థానంలో ఉన్న రాహు ఉన్నాడు సరే, సూపర్, ఆయనకి గురు దృష్టి పెట్టాం మనం, బ్రహ్మాండంగా ఉంటుంది. రవి చూస్తున్నాడు సరే. ఇలా ఉంటే ఏముంటుంది? భాగ్యంలో ఉంటే ఎక్కువగా విమాన సంస్థల్లో
పనిచేసేవారికి, అది విమాన సంస్థల్లో వ్యాపారం చేసేవారికి, అంటే ఎయిర్ ఫోర్స్ అంటారు కదా, వాళ్ళకి బాగా లాభాలు తీసుకొస్తాడు రాహు, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే రాహు ప్రభావంలో విమానంలో ఫ్లైట్స్ ఎక్కి తిరగడానికి మీ జాతకాలు రీచి ఆధారపడి ఉంటుంది. ఎక్కడైనా సరే రాహు వచ్చాడంటే, కరెక్ట్ అయి ఉన్నాడంటే, మంచి పొజిషన్స్లో ఉన్నాడంటే, ఆయన చతుర్థ భావంలో కానీ 10th భావంలో కానీ 11 ఇంట్లో కానీ కొన్ని ఉండాలండి, చాలా వినేది తర్వాత చెప్పుకుందాం. ఆ భావాలు ఉంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారని ఉంది. మీరు భాగ్యంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఫారిన్ కంట్రీస్ చదువు రీచి వెళ్తారు, వ్యాపారాలు రీచి వెళ్తారు. మన వ్యాపారం వ్యాపారం అంటే గుర్తుకొచ్చింది. ఐరన్ వ్యాపారము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ రంగాలు, ఇట్లా అనేక రకాల వ్యాపారం, ఏ వ్యాపారం ఉన్నా సరే ఆ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా తీరుతూనే ఉంటుంది. కానీ కంటక శని అనేవాడు ఉన్నాడండి మీకు 10th భావంలో. కంటక శని ఏం చేస్తాడంటే మీకు ఉద్యోగంలో మార్పులు తీసుకొస్తాడు. పైగా వక్రగతిలో ఉన్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భద్రత తక్కువ, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కూడా భద్రత తక్కువ, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా వాళ్ళకు కూడా భద్రత తక్కువ, వాళ్ళ పదవులు, అలాగే వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తీరుతారు రాజకీయ నాయకులు కూడా. నేను వాళ్ళ మీద కోపం ఎవరిగా ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు మనకి. శనీశ్వరుడు వచ్చే దోష ఫలితాలు చెప్తున్నాం, వాటి గురించి మనం శనీశ్వరుడు పూజించాం అనుకోండి, ఆ దోషాలు తగ్గవా? ఖచ్చితంగా తగ్గుతాయి. మనకి రమణ మహర్షి గారు చెప్పారు కదండి మనకి సామెత, కర్మ ఎవరిని వదిలిపెట్టదు కానీ అని. పైగా మనం చేసుకునే పూజలే మనం కాపాడుతాయని చెప్పలా, మనం చెప్పారు ఆయన. అదే మనకు శ్రీరామ రక్ష ఆ మంత్రం. సరే నేను పక్కకు పెడితే మరి ఏం భయపడకండి, చక్కగా మీ వృత్తిలో కూడా బాగా రాణిస్తారు. పైగా చంద్రుడు 17, 18 వరకు వ్యయభావంలో ఉన్నాడు. ఫారిన్ వెళ్తారు. 2nd హౌస్లో 12 భావం అంటే ఫారినే కదండి. ఫారిన్ వెళ్తారు, ఆభరణాలు ఉంటాయి, ఎంత ధనం ఖర్చు పెడతారో సంపాదిస్తారో అంతకంటే ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడానికి ముందంజలో మీరు ఉంటారు. అది గ్రేట్నెస్ మీరు. ఈ విధంగా చాలా బాగుందండి మీకు మిథున రాశి వాళ్ళకి. నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది తప్ప ఇలా వెళ్ళిపోతూనే ఉంటారు, చాలా అదే కనకనగా చెప్తూనే ఉంటాను. సరే, సమయ ప్రభావం వల్ల మీ అందరికీ బాగానే ఉండాలని కోరుకుంటాను నేను. ఏదైనా శనికి, కుజుడికి, అమ్మవారికి పూజ చేయించుకోండి, ఖచ్చితంగా మంచి పొజిషన్లో మీరు ఉంటారు. కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి వారికి చాలా నాకైతే బాగుందని చెప్తాను, నేనైతే చెప్తాను అలాగే. ఎందుకంటే బుధ శుక్రులు మీ రాశిలో ఉండడం వల్ల 21వ తారీఖున శుక్రుడు వస్తున్నాడు, పెద్ద పక్కపడదు. ఎవరో 2 పాపులే మీకు, నిజంగా 2 పాప మంచివాడు కాదు, కానీ వాళ్ళు శుభులు అయ్యారు. శుభులు అయ్యి ఉండడం వల్ల మీ జాతకంలో మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా బుధ శుక్రులు ఉన్నారంటే ఫేస్ అంటే మనం పర్సనాలిటీ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి మీకు. ద్వితీయభావం ఫేస్ వస్తాం అనుకోండి, పర్సనాలిటీ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడము, సంగీత సాధన బాగా ఉండడము, తెలివిగా ఉండడము, అలాగే కొంతమంది వాళ్ళ జాతకాల రీత్యా బంగారు ఆభరణాలు ధరించడము, కొనుక్కోవడము, వస్త్రాలు కొనుక్కోవడము, వెహికల్స్ వాహన యోగము, అలాగే సంగీతం పట్ల అనురక్తి ఎక్కువగా ఉండడము చాలా బాగుందండి. నిజంగా బుధ శుక్రులు మంచివాడు కానప్పటికీ కూడా మీకు మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ. 2nd హౌస్, లార్డ్ ఇన్ 2nd హౌస్ విత్ కేతు. అమ్మ బాబాయ్ అంటాం, ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంటాడు. కేతువే ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాడు. ఎక్కువ ధనాన్ని, కుటుంబ వృద్ధిని, ఆయుష్ని ఎలాగా మీకు అలాగా బ్రహ్మాండంగా ఉందనుకోండి, కుటుంబ వృద్ధిని, అలాగే సంగీతం పట్ల అనురక్తిని, స్పీడ్గా నడిచే తత్వాన్ని, స్పీడ్గా మాట్లాడే అవకాశాలని, ముఖ వర్చస్సుని, కంఠధ్వని మీరు మాట్లాడుతూనే ఖంగ్ అని మాట్లాడుతూ ఉంటారు కదా, అదే గొప్ప అదృష్టం అండి. ఎదురు వాళ్ళకి హెల్ప్ చేసే తత్వాన్ని, బ్యూటిఫుల్గా ఉన్నారండి. కుజుడు 3వ భావంలో ఉన్నాడు, మంచిదే. కాకపోతే అంటే మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసినప్పుడు మీకు దెబ్బలు తగులుతాయి. బహుశా మీకు బ్లడ్ కనపడడమో, బోన్స్ సంబంధించిన వ్యవహారాలు పెరగడమో మీ జాతకాలు రీత్యా నేను సూచన చెప్తున్నాను, నిజంగా జరిగిపోవాలని కోరుకోను. సో ఇలా జరగడానికి అవకాశం మాత్రం ఉందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెల్ని చూసేటప్పుడు కూడా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా అవకాశం ఉంది. అయితే మీ చెల్లెళ్ళకి కానీ తమ్ముళ్ళకి కానీ వాళ్ళకు కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్, డబ్బులు తగలడమో, మీ జాతకాలు రీత్యా వాళ్ళకి డబ్బులు తగులుతాయి ఉండే, మనకే కాదు వాళ్ళకి కూడా ఉంటాయంటే జనరల్గా వాళ్ళ జాతకాల్లో కనెక్ట్ అయి ఉంటుంది. నేను అక్కడ అంటే చిన్న దెబ్బలు, భయపడాల్సిన అవసరం ఏముందండి. కర్కాటక రాశి వారికి కంఫర్టబుల్నెస్ ఎక్కువ. 4th హౌస్ లార్డ్ శుక్రుడు మీకు మంచివాడు కాబట్టి మీ రాశిలో ఉన్నాడు. సో ఈ విధంగా మీ రాశి వారికి బాగుందండి. అంటే ఎక్కువ సంగీతం పట్ల బాగా ఎక్కువ సంగీతం ఉంటే ఫస్ట్ చెప్పా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే 4th భావం కూడా సంగీతం చూస్తాం, వాళ్ళకి చాలా బాగుంటుంది, మ్యూజిక్ డైరెక్టర్స్కి. అలాగే మీ తల్లి గారికి చాలా బాగుంటుంది. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా చక్కగా చూడమొచ్చడగా చాలా బాగుంటారు ఆవిడ. ఇంకా చెప్పాలంటే మీ పొలాలు అంటారు సారా, రైతులు, ఒక విధంగా రైతులు చెప్పుకుందాం. రైతులకు కూడా ధన ప్రాప్తి కలుగుతుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా పుత్ర సంతానము యోగ్యత బాగా ఉంది, సంతానం వల్ల ఇబ్బంది పడరు. స్టాక్ మార్కెట్లో మీ గెలుపు ఖాయం. అంతేకాకుండా 6వ భావాన్ని కూడా చక్కగా, అంటే భావం పక్కా పెడతామండి, గురు ప్రభావం వల్ల కూడా
ముఖ్యంగా రోగాల వలన భయం కానీ, రుణాల వలన భయం కానీ, శత్రువుల వలన అపవాదులు కానీ అవన్నీ తక్కువ పక్క పెడదాం, ఏం జరగవు, ఆరోగ్యవంతంగా ఉంటారు. ఏదైనా భార్య భర్తలకు అనురాగం దాని జీవితం బాగుంటుంది. బహుశా వీళ్ళిద్దరిలో ఇద్దరు కలిసి ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. భార్య భర్తలు కలిసి విదేశీ పర్యటన చేయబోతున్నారు. కర్కాటక రాశి వాళ్ళు చూసుకోవడం కావాలంటే ఏది తప్పు జరగదు. రీజన్స్ కూడా చెప్తాను కదా నేను, ఎందుకు వెళ్తారు అని రీజన్స్ కూడా మొదటి నుంచి చివరికి వింటే మీకు అర్థమైపోతున్నారు. రీజన్స్ సహా చెప్తున్నా. అది అలా చెప్పగలిగితే మీకు కొద్దిగా అర్థమవుతుంది కదండి. నాలాంటి వాడికి జాతకం రాదు, నీకు విడమని చెప్తుంటే అర్థమైపోతుంది మీకు. చాలా టాలెంటెడ్ పర్సన్స్, జ్ఞాపకస్థితి గలవారు మీరు. సరే, అది పక్క పెడదామండి. ఏదైనా అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. గురుదృష్టి ఉండడం వలన ఇబ్బందికరంగా ఉండడం కూడా మామూలుగా అయిపోతారు. అంటే అనారోగ్య సమస్యలు రాకుండా, మీ శరీరంలో ఇబ్బందులు కలగకుండా, ముఖంలో దెబ్బలు తగలకుండా ఇలా భగవంతుడు కాపాడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడండి. ఒక్కరి గదిలో ఉండడం తప్పేం లేదు, మంచి శుభఫలితాలు ఇస్తాడు. కానీ కుజుడి యొక్క దృష్టి ఉండడం వల్ల తప్పు అనమాట. అంటే మీ భాగ్యస్థానం అంటే ఏంటి? విదేశాలు వెళ్ళడానికి స్లో అయిపోవడము, విదేశాలు ప్రయాణం చేస్తున్నప్పుడు, విదేశాలు అనుకున్నప్పుడు ఏదో యాక్సిడెంట్ జరగడము, దెబ్బలు తగలడము, ఆ పోస్ట్ పోన్మెంట్ అవ్వడము, కొంతమంది కూడా వాళ్ళ జాతకాలు రీచ్ ఉంటుంది. అందరికీ జరగాలని లేదు. కొంతమందికి అయితే నీటి ప్రమాదాల వల్ల ప్రమాదాలు ఉన్నాయంటాయి. మీకు ముఖ్యంగా నీటి ప్రమాదాలు సూచిస్తోంది. కర్కాటక రాశి వాళ్ళకి నీటి ప్రమాదం జరగడానికి అవకాశాలు ఎక్కువ. విదేశాలు వెళ్తారని మీరు, అలాగే స్వదేశాల్లో కూడా ఉంటారు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు, అమ్మవారి దర్శనం చేసుకుంటారు. తీర్థయాత్రలు చేసేటప్పుడు కూడా మీరు దెబ్బలు తగులుతాయి. స్వామివారి దర్శనంకి వెళ్తాం కదండి, అయినప్పటికీ కూడా భగవంతుడు మీకు కర్మ ఎవరిని వదలదు అంటారు సరే. మీకేమో బ్రహ్మాండంగా భయంకరంగా దెబ్బలు తగులుతాయని కాదు, చిన్న చిన్న దెబ్బలు తగలడము, ఎదురు దెబ్బలు తగలడము, బ్లడ్ కనపడడం, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది, స్లో అయిపోతుంటే పరిస్థితి. కానీ మీ ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బంది పడరండి. చాలా పర్ఫెక్ట్గా ఉద్యోగం చేసుకుంటారు. ఉద్యోగ భద్రత ఉంది. ఏదేమైనా 10th హౌస్ చూసుకుంటున్నాడు కదా. చంద్రుడు 11వ భావంలో ఉన్నాడు. 17, 18 తారీఖులో చంద్రుడు, మీ రాశాధిపతి చంద్రుడు 17th and 18th బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకుంటారు. బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతున్నారు రోజు. 17, 18, 21, 22 ఆ తారీఖుల్లో 20, 21 కూడా మీకు బాగా డబ్బులు అంటే ప్రభావం ఎక్కువ ఉంటుంది. 17 నుంచి 21 తారీఖు వరకు కూడా మీకు బాగా డబ్బులు, ధనప్రాప్తి, ఐశ్వర్యప్రాప్తి, విదేశాలు వెళ్ళే ప్రాప్తి కూడా ఉంది. అలాగే కర్కాటక రాశి వారికి అండి గురు శుక్రుల కాంబినేషను, చంద్రుడు కూడా 12 భావం ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, దైవ దర్శనాలు చేసుకోవడము, సన్మానాలు జరగడము, ఎక్కువగా ధనప్రాప్తి, అమ్మవారికి దర్శనాలు, ఎక్కువగా దేవాలయాలు దైవ దర్శనాలు చేసుకుంటారండి మీరు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడము, ఆలయ దర్శనాలు మీకు ఎక్కువ ఉండబోతున్నాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. సింహరాశి వారికి సింహంలా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి మీ భావంలో, అంటే మీ రాశిలో ఉండడం వల్ల, కేతుతో కలిసి ఉండడం వల్ల ఏమైనా దోషం అంటారా? దోషం అయితే అనండి. ఎందుకంటే రవి కేతువులు తన ఓన్ హౌస్లో ఉండడం వల్ల నాన్నగారికి చాలా బాగుంటుంది, ఫాదర్కి. పైగా కేతు శుభ ఫలితాలు ఇస్తాడు. ఎక్కడైనా చూడండి, నేను చదివిన శాస్త్రం ప్రకారం అయితే రవితో కలిసిన కేతువు కానీ, లేకపోతే చంద్రుడితో కలిసిన కేతువు కానీ కలిసి ఉంటే వీళ్ళిద్దరు రవి వల్ల ఇచ్చే ఫలితాలు, చంద్రుడి వల్ల ఇచ్చే ఫలితాలు, కేతువే ఎక్కువ మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు రవితో కలిసిన కేతు ఉన్నాడు, శుభ ఫలితాలు ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. ధైర్యం ఎక్కువ ఉండడము, దూసుకుపోవడము, రాజస లక్షణాలు కలిగి ఉండడము. రాజస లక్షణాలు అంటే టీవీగా ఉండడం అంటారు సరే, అది మీకు బాగా ఉంటుంది. భయపడరు, చాలా ఆనందంగా డేరింగ్ అండ్ డాషింగ్ తోటి మంచి మనసుతో ఉంటారు మీరు. అది గ్రేట్నెస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ముఖానికి సంబంధించినటువంటి దెబ్బలు, సర్జరీ అంటే ఆపరేషన్స్ అంటాం కదా, జరగడానికి అవకాశం ఉందండి. ముఖానికి సంబంధించిందంటే పంటికి కానీ, కంటికి కానీ, చెవికి కానీ కొన్ని ఉన్నాయండి పార్ట్లు, ఎడమ కన్ను ఏదో అంటాం. కానీ వాటికి కొద్దిగా మీరు ఏదో చేయించుకోవాలనుకుంటారండి ఎప్పటి నుంచో, ఫేస్కి సంబంధించిన, పంటికి సంబంధించిన ఏదో అనుకుంటారు కదా, అవి మీకు ఆగస్టు నెలలో జరగబోతున్నాయి. కొద్దిగా బ్లడ్ కనిపిస్తుంది, భయపడకండి, మంచిగా జరుగుతుంది తప్ప చెడు జరగదు. కానీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా తక్కువగా ఉంటుందండి. ఇబ్బంది. పైగా మీరు రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న దెబ్బలు తగలడానికి, ఫేస్ మీద దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నేను ఎవరికి కూడా దెబ్బలు తగలాలి అని చెప్పి నేను ఇప్పుడు కూడా అనుకోను. ఎదుటి వాళ్ళు దెబ్బలు తగలడం వల్ల నేను సంతోషం అస్సలు పడను. ఎదుటి వాళ్ళకి అంటే మన వాళ్ళందరికీ కూడా బాగుండాలి, వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం, వాళ్ళకి రెమెడీస్ ఎలా చెప్పాలి, వాళ్ళని మంచి దారిలో నడిపించాలనే తపన ఉంటుంది తప్ప ఆలోచన ఎవరికి కూడా చెడు జరగాలి ఎట్టి మనసులో కూడా కల్లో కూడా అనుకో నేను. సరే, పక్క పెడదామండి. ముఖ్యంగా మీ తోబుట్టువులకి చాలా బాగుంటారు. ప్రయాణ షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. జర్నీస్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నీటి ప్రమాదం కూడా మీకు సూచిస్తుంది, జాగ్రత్తగా ఉండండి మహానుభావ. ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు సముద్ర స్థానం, గోదావరి స్థానం అంటారు కదా, నది స్థానాలు, అలాగే ఆఖరికి
స్విమ్మింగ్ పూల్ స్థానం కూడా ఒక జాగ్రత్తగా పక్కన ఏమైనా పెట్టుకుని వెళ్ళండి. ఏదేమైనా మీరు కొద్దిగా ప్రయాణాలు బాగా చేస్తారు, సక్సెస్ అవుతారు. అలాగే మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. అందులో కళారంగంలో, సాహిత్య రంగంలో ధనప్రాప్తి ఎక్కువ ఉంది. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. డబ్బులు బాగా సంపాదించుకుంటారు. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాబట్టి డబ్బులు ఎక్కువ వస్తాయి. అంతేకాదండి, కుజుడు ప్రభావం ఉండడం వలన కూడా మీకు ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పదవులు రావడానికి అవకాశం ఉన్నాయి పొలిటికల్ రంగంలో. అది పక్క పెడితే ముఖ్యంగా రాహు ప్రభావం ఎక్కువగా ఉందండి. సప్తమ భావం అంటే జనరల్గా పెళ్ళిళ్ళు జరగడానికి అవకాశాలు తక్కువ, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం తక్కువ అంటాం కదా. కానీ గురుడు చూస్తున్నాడు కదా మీ రాశిని. కాబట్టి ఇటువంటి ప్రభావాలు, బ్యాడ్ ప్రభావాలు తక్కువగా ఉండి గుడ్ ప్రభావాలు, మంచి ఫలితాలు, మంచి ప్రభావాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. అంటే ఏంటి, జనరల్గా భార్యాభర్తలు బాగుండడము, అలాగే వివాహ వేడుకలు జరగడం జరుగుతుంది. కానీ మీకు 8th హౌస్ ప్రాబ్లం ఉందండి. అంటే అష్టమ స్థానంలో శనీశ్వరుడు దోషకారకుడు. అష్టమ శని దోషం ఎక్కువ ఉంది మీకు. భయపడకూడదండి. నేను ఎక్కువ ఉందని చెప్పగానే అమ్మ బాబోయ్ అనుకోకూడదు. భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని రెమెడీస్ చెప్పుకుందాం అండి. భయం ఏముంది, స్వామివారిని పూజిద్దాం, అద్భుతంగా ఉంటుంది. సరే, ఏదైనా వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు, కుజ దృష్టి కూడా ఉంది కాబట్టి రోడ్డు యాక్సిడెంట్స్ కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, నీటి వల్ల ప్రమాదాలు కానీ మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని మనం ఏం చేద్దాం, ముఖ్యంగా వెంటనే అంటే జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా శనీశ్వరుని తైలాభిషేకాలు చేయించుకోవడము, ఆంజనేయ స్వామి వారిని పూజించడము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వదలకుండా ఆయన్ని పూజించడము, కళ్యాణాలు చేయించడం వలన ఎక్కడ భయంకరమైన యాక్సిడెంట్ జరిగేది కదా, చిన్నగా దెబ్బ తగులుతుంది అంతే. చిన్నపాటి యాక్సిడెంట్, చిన్నపాటి దెబ్బలు తగులుతాయి. భయపడకండి. శని అష్టమస్థానంలో ఉంటే ఆయుర్దాయని ఇస్తాడు, ఆయన చంపాడు. ఆయుర్దాయకారకుడు శనీశ్వరుడు అష్టమంలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. భయమా? కాకపోతే ఏంటంటే అనారోగ్య సమస్యలు ఎవరికి రావండి, నాకు రావా, వస్తాయి. భయపడకూడదు. వాటిని ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలనేది ఆలోచిస్తూ బయటపడిపోతాం. ఏదేమైనా భాగ్యస్థానం కూడా చాలా బాగుందండి. అంటే మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. 10th హౌస్లో చంద్రుడు ఉన్నాడు. 17, 18 తారీఖుల్లో ఉంటే ఏంటి, ఉంటే లేదంటే రోహిణి నక్షత్రం ఉంటాడు కాబట్టి ధనప్రాప్తిని కలిగిస్తాడు. ఉద్యోగపరంగా బాగా డెవలప్ అవుతారు. అలాగే మిల్క్ బిజినెస్లో బాగా ధన సంపాదన ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు ఆరోగ్యపరంగా ఆనందంగా ఉంటారు. ఎక్కువగా ఉద్యోగం పట్ల ప్రయాణాలు చేస్తూ ఉంటారు. డబ్బు సంపాదన ఎక్కువ ఉంటుంది. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. ఏదేమైనా మీకు అద్భుతం కాలం ఏంటంటే గురు శుక్ర చంద్రులు లాభస్థానం ఉన్నారు. వాళ్ళు చాలదండి మీకు. ఒక్క శనీశ్వర ప్రభావం తప్ప గురుడే బ్రహ్మాండంగా ఉన్నాడు. చంద్రుడు ఉన్నాడు. గజకేసరి యోగంలో లాభస్థానం ఉన్నారంటే విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉండడము, సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, అలాగే బాగా పలుకుబడిన వ్యక్తులుగా ఉండడము. కొంతమంది మీరు పలుకుబడిన వ్యక్తులుగా బాగా ఉంటారు. బాగా ధన సంపాదన, పాండిత్యం ఎక్కువ ఉండడము, అలాగే వేదశాస్త్ర పండితులు బ్రహ్మాండంగా ఉండడము, సాహిత్య రంగంలో బాగా ఉండడము, ఆగమశాస్త్ర కోవిదులకు బాగా డబ్బు సంపాదించుకోవడము, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ ఆడిటర్స్ గాను, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారు గాను, అలాగే కొంతమంది ఉంటారు అడ్వకేట్స్ గాను, వీళ్ళందరూ కూడా అంటే వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. పైగా బుధ శుక్రులు వ్యయభావంలో ఉన్నారు. బుధ శుక్రులు వ్యయభావం అంటే మాటల చక్కగా ప్రయాణాలు చేస్తుంటారు. డబ్బులు బాగా ఖర్చు పెడుతుంటారు. ఇద్దరు శుభగ్రహాలు 12వ భావాలు ఉంటే మంచి చేస్తారు తప్ప చెడు చేయరు. అదే చక్కటి సంతానం కలుగుతారు. మీకు 12వ భావంలో ఉంటే చక్కటి సంతానం కలుగుతారని నేను చదివానండి చాలా చోట్ల. మంచి అద్భుతం. అలాగే బాగుంటుంది మీకు సంతాన యోగ్యత. అమ్మవారి దర్శనాలు, విష్ణువు యొక్క దర్శనాలు బాగా చేసుకుంటారండి. మీకు ఏం కావాలండి? సింహరాశి వారికి భయపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? నిజంగా భయపడతారా? ఇదే భావం ఉంది, అష్టమ స్థానం ఉంది. శని అష్టమంలో ఉందామని చంపాడు. భయపడకండి. ఏదైనా కూడా దానికి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుందాం. అసలు రమణ మహర్షి గారు చెప్పారుగా మనకి మన ప్రారంభం, మన కర్మని ఎవరిని వదలదని. మనకి వదలదు. మరి ఏం చేద్దాం? పూజలు చేసుకుందాం. ఆయనే చెప్పారుగా, దేవుణ్ణి దైవ దర్శనాలు చేసుకుంటూ విరవకుండా ఎవరైతే పూజలు చేసుకుంటారో వాళ్ళకి పెద్ద కష్టాలు వచ్చినా సింపుల్గా బయటపడిపోతారని గురువుగారులే చెప్తున్నారు కదండి మనకి భయమేలా. సో ఈ విధంగా మీరు హ్యాపీగా ఉండండి. కన్యారాశి వారికి పట్టుకోవాల్సిన అవసరమే లేదండి. వాళ్ళు అసలు ఎలా ఉంటారంటే చెప్పదగ్గ అంశమే ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంటారు. కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఏంటి? ఏం లేదండి. ముఖ్యంగా మీరు ఎన్ని యోగాలు బ్రహ్మాండంగా ఉన్నా, చిన్న అవయోగం ఉన్నా మనం బాధపడిపోతూ ఉంటాం. కుజుడు మీ రాశిలో ఉండడం వలన చికాకులు, కోపాలు, ఆవేశాలు ఉండడమే కాకుండా
శనీశ్వరుడు దృష్టి కూడా కుదురుకోవడం వల్ల మీ శారీరకంగా అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అంటే సార్ పర్సనాలిటీ కంటే మీ శరీర భాగంలో ఎక్కడో చోట ఇబ్బంది కలగడము, ఫేస్లో కానీ ఇబ్బంది కలగడము, ఆపరేషన్స్ జరగడము, అయితే బ్లడ్ కనపడము, అయితే నీటి ప్రమాదాలు జరగడము, ఇటువంటి ప్రమాదాలు మాత్రం మీకు పొంచి ఉన్నాయండి. భయపడాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే భయం ఏముందండి మనకి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుంటూ ఉందాము. ఎందుకంటే మీకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము శనీశ్వరుడు వల్ల, కుజుడు వల్ల, ఇంకా ఆ 2 గ్రహాలు తప్ప మిగతా గ్రహాలు చెలరిగిపోతారు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. గురు ప్రభావం వల్ల, ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల చక్కటి భోజనము, ప్రేమతో కూడిన భోజనము, ఎక్కడికి వెళ్ళినా మీకు దంతసిరి బాగా ఉంటుంది. ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అది అదృష్టం అందరికీ దక్కుతుందా? సరే, అది పక్క పెడితే ధనస ప్రాప్తి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా అందంగా మీరు ఉంటారండి. చక్కగా అందంగా ఉండడము, ఎప్పుడు కూడా కళగా ఉండడము, నవ్వుతూ ఉండడము, కంఠధ్వని బ్రహ్మాండం ఉండడము, ఎక్కువ మనర్గళంగా మాట్లాడే శక్తి ఎంత ఉందండి. చూడండి, చిన్న ప్రాబ్లం తప్ప, కుజకేతు శనిలు తప్ప జాతకాలు చెప్పుకుంటూ వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, అక్కడ ఆపుదాం. ఇంకా మీకు ఆపుదామంటే ఆ 2వ భావం దగ్గర ఇంకా గురు ప్రభావం వల్ల సంగీతంలో బాగా రాణిస్తారండి. అలాగే చదువు కూడా బాగా మీకు రావడానికి అవకాశం ఉంది. ఆభరణ ప్రాప్తి కలుగుతుంది మీకు. బహుశా అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారేమో. అంతేకాకుండా మీ మదర్ గారికి చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. అసలు సుఖం అంటే ఏంటి అనేది ఇప్పుడు మీరు చూస్తారండి. కంఫర్టబుల్నెస్, హాయిగా ప్రశాంతంగా, ఇంతవరకు పడ్డ కష్టాలు చాలరైనా మనకి ఎప్పటి నుంచైనా హాయిగా ఉందాం అన్నట్టుగా మీరు ఉంటారనమాట. అది గ్రేట్నెస్. ఏదైనా 6వ భావంలో రాహు చూడండి, బాహువులు మీకు తిప్పట్ల, విమాన ప్రయాణాలు, విమాన సంస్థలో పనిచేయడాలు, అదే గాలిలో తిరగడాలు, విమానాల్లో అలా చాలా బాగుంటుందండి. రాహు 6వ భావంలో ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా పదవులు రావడానికి, వాళ్ళ విలువ పెరగడానికి అవకాశం ఉంటాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. 6వ భావంలో రాహువే కదండి, అనారోగ్య సమస్యలను దూరం పెడదాం అంటాడు. ఆయన శత్రువు వల్ల భయం లేకుండా కాపాడతాడు. అలాగా మీరు కష్టపడడానికి మంచి యోగం కలిగిస్తుంటాడు. అనేక శుభ విషయాలు కలిగేది చేస్తుంటాడు. ఒకటే ఆయన చాలా తక్కువ చెప్తాడండి. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా అసలు ఎక్కువ ఉంటుంది. కానీ శనీశ్వరుడు మాత్రం 7వ స్థానంలో దోషకారకుడు. అంటే మీరు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఎక్కడైనా పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు కళ్యాణ మండపాల్లో వర్షం వలన ప్రమాదం జరగడానికి కానీ, అగ్ని వలన కళ్యాణ మండపాలు అని అర్థం, కొద్దిగా ఇబ్బంది కలగడానికి పెళ్ళిళ్ళ విషయంలో అవకాశం ఉంది. చెప్పదగ్గ సూచన ఏంటంటే మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కళ్యాణ మండపాల్లో కానీ, అయితే మీ పెళ్ళిళ్ళ సందర్భంలో వచ్చిన చోట విపరీతం వర్షం కురుస్తుంది, లేదా అగ్ని ప్రమాదం సంభవిస్తుంది, అయితే విపరీతం గాలి రావడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని భయపెడుతున్న ఏమాత్రం కాదండి. అవకాశాలు ఉంటాయని చెప్తాను తప్ప అందరికీ ఉంటాయని కాదు. అంతేకాదండి, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం తక్కువే. అలాగే భర్త గారికి కానీ భార్య గారికి కానీ చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటారు. ఇద్దరిలో ఒకరికి ఆపరేషన్స్ జరగడము, అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆపరేషన్స్ అనమాట జరగడము, మోకాళ్ళకి కాదు కానీ పాదాలకి దెబ్బలు తగ్గుతాయి. జాగ్రత్తగా ఉండండి. చెప్పులు వేసి తిరగండి. నేను చెప్పేది కూడా అతిశక్తి కాదు, సరదా కోసం చెప్పను. నేను ఖచ్చితంగా ఏం జరుగుతుందో జరగబోతుందో చెప్తాను. పాదాలకు సంబంధించిన ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చాలా ఇబ్బంది చూసి జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూడండి, భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడని దూసుకుపోతుంటారు. 17, 18 తారీఖులో చంద్రుడు ఎగ్జాల్టేషన్లో రోహిణి నక్షత్రంలో 11వ ఇంటి వాడు 9లో ఉన్నాడు. మూటలే అంటే బంగారపు మూటలు, ధన మూటలు కాదుంటాయి, పుణ్యం అనమాట. అంటే చంద్రుడు 9వ భావం ఉండడం వల్ల విదేశ ప్రాప్తి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ధన ప్రాప్తి, అలాగే ఆభరణ ప్రాప్తి. ఆభరణాలు కొనుక్కుంటారండి, వెండి వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు కానీ, వాహన సౌఖ్యం కానీ, తర్వాత మంచి మంచి బట్టలు, ఇంకా పెర్ఫ్యూమ్స్ అంటే సెంట్లు వింటారు. అవి మీకు ఉండి తీరుతాండి. నేను మాత్రం సత్యశక్తి కాదు. చక్కగా చదువుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు. బ్యూటిఫుల్ అండి. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మిల్క్ వ్యాపారస్తులకి ఇంకా అద్భుతం. 10వ భావంలో గురుడు ఉన్నాడు. 10వ భావంలో గురుడు అంటే సామాన్యమా? గురుడితో కలిసిన చంద్రుడు 19, 20 తారీఖుల్లో మీకు చాలా ఇది మంచి జరగబోతుందండి. 17, 18 తారీఖుల్లోనూ ఆభరణాలు, 19, 20 తారీఖుల్లో మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ఉద్యోగాల్లో రావడాలు, ఉద్యోగ ప్రాప్తి, బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ, మీరు ఎక్కడైనా సరే ఏ ఉద్యోగాలు కానీ ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఆడవాళ్ళకి చెప్తారండి, నిజం గ్రేట్, చాలా బాగుంది. అంతేకాకుండా మీకు అంటే మీ దాంట్లో ఉద్యోగ బాగా రావడము, వేదశాస్త్ర పండితులకి, అలాగే ఆగమ శాస్త్రం నేర్చుకునే వాళ్ళకి బాగుండడము, డాక్టర్స్ వృత్తికి బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా
ప్లీడర్స్ అంటారు సరా, ప్లీడర్స్ అంటే అడ్వకేట్స్ అని, వాళ్ళకి బ్యూటిఫుల్, చాలా బాగుంటుందండి, అద్భుతం. ఇంకా చెప్పుకుంటే లేకపోతే ఇంకా ఆపుదాం, ఎక్కువ దశమస్థానం అలా కంటిన్యూ ఉంటుంది. బుధ శుక్రులు లాభంలో ఉన్నారు. బుధ శుక్రులు కనుక ఎవరికైనా లాభంలో ఉంటే సంగీత సాధన, సినిమా రంగంలో ఆపర్చునిటీస్, డైరెక్టర్స్గా, యాక్టర్స్గా, ప్రొడ్యూసర్స్గా బాగా ధన సంపాదన చేసుకుంటారు. ఉన్న దానికంటే విపరీత ధన సంపాదన. అలాగే బంగారు ఆభరణాలు, వస్తు వాహనాలు కొనుక్కోవడము. నేను చెప్పేది కూడా అతిశయోక్తి కాదు, నిజమే జరుగుతుంది. కానీ అందరికీ జరగకపోవడానికి కారణం అంటే వాళ్ళ జాతకాల్లో అదృష్టం రాసి పెట్టలేదు కాబట్టి ఇప్పుడు నేనున్నా నాకు జరుగుతుందో అలా కాదు. ఆ జాతకాల్లో వాళ్ళు రాసి పెట్టి ఉండాలి, భగవంతుడు ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే కోట్లాది మంది ఉంటారు కదా, మిమ్మల్ని చెప్పి ఉద్దేశం చెప్తారు కాదు కదా అదండి. చాలామంది ఉంటారు, కానీ మనకి అన్వయించుకోవాలన్నమాట వాటికి. సరే, మంచి వాటిని అనుభవించుకుందాం. ఏదైనా అద్భుతంగా ఉంటుందండి. వాడు సంగీతంలో బాగా నృత్య కళాకారులుగాను, నృత్యం డ్యాన్స్ అనమాట. అలాగే సంగీత కళాకారులుగా బాగా ఉంటారు. అంటే సినిమా రంగంలో బాగా ఎక్కువ ఉంటారు. రవితో కలిసిన కేతు 12వ భావంలో ఉన్నాడు కదా, అమ్మ బాబోయ్, యాక్సిడెంట్స్ అయిపోతాయి అనుకుంటాం కదా, ఏమీ కావు, యాక్సిడెంట్స్ కావు. రవికేతువులు 12వ భావం అంతమంది యాక్సిడెంట్స్ అయిపోవాలా? కాదండి. రవితో కలిసిన కేతువు మిక్కిలి బలవంతుడైపోతాడు. ఇందాక చెప్పాను నేను. చంద్రుడితో కలిసిన కేతువు కానీ, రవితో కలిసిన కేతువు కానీ మిక్కిలి బలవంతుడవుతాడు. 12th హౌస్లో రవితో కలిసినాడు కాబట్టి తండ్రి గారికి ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి విమల యోగాన్ని ఇస్తాడు కదా, అంటే దైవ దర్శనాలు చేస్తూ ఉంటాడు ఆయన. అవి విపరీతమైన ఖర్చులు ఇస్తూ ఉంటాడు. సూర్య భగవాన్ యొక్క ఆలయ దర్శనాలు ఎక్కువ ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ దర్శనాలు ఎక్కువ ఉంటాయి. మాటలు ఏంటండి, బ్రహ్మాండంగా ఉంది. కన్యా రాశి వాళ్ళకి చిన్న ప్రాబ్లం తప్ప మిగతా గ్రహాల యొక్క ప్రభావం, అనుగ్రహం ఎక్కువ ఉందండి. బ్యూటిఫుల్గా ఉంది. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించండి, ఆంజనేయ స్వామివారిని పూజించండి. చక్కటి శుభ ఫలితాలు, చక్కటి ఆరోగ్యం బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందామండి. తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. గురుడే సర్వదా రక్షగా మిమ్మల్ని చూస్తున్నాడండి. ఎప్పుడు కూడా ఇబ్బంది పడే అవసరంలో లేకుండా బ్రహ్మాండంగా ఉంటారు, చాలా బాగుంటారు. గురు ప్రభావం బాగా ఉంది కాబట్టి మీరు సర్వ సౌఖ్యంగా ఉంటారండి. మీరు చాలా డైనమిక్గా, తెలివిగా ప్రయాణం చేస్తూ ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. అసలు చదువు విషయాలు వెనక్కి తిరిగి చూడరు. అలాగే ఎక్కువగా మీ తమ్ముళ్ళని, చెల్లెల్ని చూడడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి చూడడం కోసం మీరు కొంత సమయాన్ని వెచ్చిస్తారు. అంటే వెచ్చించడం అంటే పెట్టుకుంటారు, కలిసి కలవాలి, వాళ్ళ ఎలా ఉంటారు తెలుసుకుందాం అనుకుంటారు. ఏదేమైనా మీరు చదువు విషయంలో, సంగీతం విషయంలో, తల్లిగారి విషయంలో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు పంచమ స్థానంలో రాహు ఉన్నాడండి, అది తప్పు. 5వ భావంలో రాహు, 7వ భావంలో రాహు, 12వ భావంలో రాహు మంచి చెడు సర్పదోషాల కారకుడు అవుతున్నాడు. కానీ అదృష్టం ఏంటంటే గురుడు గారు చూస్తున్నారు. గురు ప్రభావం వలన ఆ భావానికి మేలు జరుగుతోంది. అంటే సంతానం పుట్టర్రా బాబు లేట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళకి పుత్ర సంతాన యోగం భగవంతుడి దయ వలన జరగబోతోంది. అంతేకాకుండా ఈ స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి కానీ, స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కానీ, కొంతమంది సినిమా రంగంలో ఉన్న వారికి కానీ రాహు ప్రభావం కదా, యోగాలు బాగా ఉంటాయి. అన్నిటికంటే ప్రభావం 6వ శని. తులారాశి వాళ్ళకి శనీశ్వరుడు చేసినంత మేలు అంతా ఇంత కాదని, వర్ణించ సఖ్యం కాదని చెప్తాను నేనైతే. ఎందుకంటే వర్ణించ సఖ్యం అంటే జనరల్గా ఎవరు వర్ణిస్తారని ఆయన స్వామివారి గురించి. స్వామివారు 6వ భావంలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడంటే విపరీతంగా బలవంతుడవుతాడు. కొంతమందికి విపరీత బలవంతుడు చెడు ఫలితాలు కూడా ఇస్తాడు, కొంతమందికి మీకు సుఫలితాలు ఇస్తున్నాడు. అంటే రాజకీయ రంగంలో పదవులు అలంకరిస్తారు, రాజకీయ రంగంలో ప్రజాదరణ, ప్రజాసేవ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంటారు. మీరు ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. చూసుకోండి మీ జాతకాల ప్రకారం. నేను చెప్పింది ఏది తప్పవదు. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శని ప్రభావం వలన అసలు ఎనిమీస్ కానీ, రోగాల వల్ల భయం కానీ లేకుండా, అదే కొంతమందికి ఏమంటారంటే శత్రువుల వలన, ఎనిమీస్ వలన భయం లేకుండా ఆరోగ్యవంతులుగా చక్కగా బాగుంటారు. ఇంకా చెప్పాలంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎటువంటి వాటిలో ఉన్న విజయం సాధిస్తారు. అంటే 6వ భావం అంటే సక్సెస్ అని అంటా ఉన్నాడు ఇప్పుడు కూడా, అది జరుగుతుంది. మేనమామలకు అద్భుతంగా ఉంటుంది. వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మాట్లాడండి. పైగా చంద్రుడి ప్రభావం చెప్పాలి. ఎందుకంటే చంద్రుడు మీకు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా 17, 18 తారీఖుల్లో వచ్చే స్థితిలో రోహిణి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి తలవంతలంపుగా ధనప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, ఇంకా చెప్పాలంటే ఆభరణాలు ఇంత చెప్పాను, ఆభరణాలు కొనుక్కోవడము, అలాగే ప్రయాణాలు ఎక్కువ చేయడము, ఐశ్వర్యం కలగడము, తలవంతలంపుగా వచ్చే ధనయోగం బాగా ఉండడం జరుగుతుంది. ఇంకేం కావాలి? భాగ్యస్థానం, భాగ్య రాజ్య లాభస్థానాలు మీకు అసలు చెప్పాలంటారా వద్దా? చెప్దాం సరదాగా.
వినండి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నా కూడా ధనప్రాప్తి కలుగుతుందండి. మీరు చేస్తున్న ఏ వ్యాపారమైనా ఆ వ్యాపారంలో బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా డాక్టర్స్కి, అడ్వకేట్స్కి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వారికి, ఆడిటర్స్ వాళ్ళకి, అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, వాళ్ళకి ఆదాయం అంతా ఇంత కాదండి, అనర్గళంగా గడిపోతూ ఉంటుంది. గజకేసరి యోగంలో 19-20 తారీఖుల్లో గురుడితో కలిసిన చంద్రుడు భాగ్యంలో. నేను ఇంకా చెప్పడం చాలా కష్టం అండి. ఎందుకంటే విదేశాలు వెళ్ళిపోతుంటారు. విదేశాలు చాలా మంది చదువుల రీత్యా ఉన్నతమైన చదువు కోసం విదేశాలు వెళ్తారు. అలాగే తీర్థయాత్రలు గురువుగారులు చేస్తారు కదండి. నైమిసారణ్యం కలి ప్రవేశించిన స్థానం ఏదే అంటే నైమిసారణ్యమే. యాత్రలు మీరు చేయబోతున్నారు. అలా చెప్పుకుంటూ లేకపోతే చాలా బాగుందండి. యాక్చువల్గా మీకు గురు ప్రభావం వల్ల ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగం బిజినెస్ బాగా డెవలప్ అవుతాయి. ఇంకా దశమస్థానంలో బుధ శుక్రులు చెప్పతరమా. వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అస్సలు సంబంధమే విపరీతంగా బాగుంటుంది. వస్త్రాలు, వాహనాలు, గృహాలు బాగా చెలరేగిపోతారు. ముఖ్యంగా యాక్టర్స్ గాను, డైరెక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ గాను, సంగీత నృత్య కళాకారులు గాను, అలాగా ఏ భావంలో ఉన్న ఆ భావాన్ని మీకు వృద్ధి కలుగుతూనే ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. పైగా చంద్ర భావము చరరాశి, మీద చరరాశి కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యాక్టింగ్ రీత్యా విదేశాలు వెళ్తారు. వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ కొంతమంది యాక్టింగ్ వాళ్ళ రీత్యా ప్రోగ్రామ్స్ వాళ్ళు పాటలు పాడుతుంటారు. వాటికి వాళ్ళు కూడా బుధ శుక్రుల కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు విదేశాలు వెళ్తారు అని అర్థం. అంటే మీ షూటింగ్లు రీత్యా కళారంగంలో ఉన్న వారికి భూములు కొనుక్కుంటారు, చర్చల్లో పాల్గొంటారు. అసలు సాధారణంగా ఒక ముక్కలో చెప్పలేమండి. మీకు దశమస్థానం చాలా బాగుంది. అన్నిటికంటే ఇంకోటి ఏం తెలుసండి, 11వ భావం రవి. 11వ రవి యోగిస్తాడా? యోగించడు. మీకు 11వ భావం రవి ఏం చేస్తాడండి అంటే చరరాశి వారికి 11వ భావము పాపత్వం అంటే మంచిగా చెయ్యడు అంటాం కదా. కానీ 11వ భావంలో రవికి కేతు కలిచాడు. మంచే చెయ్యాలి అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, గవర్నమెంట్స్ ప్రొఫెషన్లో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇలా 11వ భావంలో విశేషమైన సంపద కలగడానికి అవకాశం ఉంది. సరే ఇన్ని సంపదలు ఉంటాయి, మరి ఏదైనా చిన్న చెడు ఏమైనా ఉంటుందా సార్ మాకు అంటాం. ఉంది. ఏంటి అంటే ప్రయాణాలు చేసేటప్పుడు 12వ భావంలో కుజుడు ఉన్నాడు కదండి. మరి కుజుడికి శని చూస్తున్నాడు కదా, శని ప్రభావం ఉంది కదా. ప్రయాణాలు చేస్తున్నప్పుడు దెబ్బలు తగులుతాయి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు కదా. గబుక్కుని దెబ్బ పడిపోవడము, దెబ్బ తగలడము జరుగుతుంది. నీటి వలన ప్రమాదాలు కూడా కలుగుతాయి. ఈ రెండు జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమందికి పాదాలకు దెబ్బ తగులుతాయి. జాగ్రత్తగా ఉండండి. సూచన మాత్రమే, మిమ్మల్ని ఏదో భయపెట్టేసినట్టు, నాకేదో గ్రేట్నెస్ పెరుగుతున్నట్టు ఏమీ కాదండి. నా గ్రేట్నెస్ అక్కర్లా, ఏం అక్కర్లా, మీరు బాగుంటే చాలు నాకు. అది గ్రేట్నెస్ అంటే, అది మాకు కావాల్సిందే. సో కాబట్టి మీ తులారాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఒక్క శనీశ్వరుని, కుజుడిని తప్పకుండా పూజించండి. సర్వశుభాలు కలిగి తీరుతాయి. వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి చాలా బాగుందండి. చాలా బాగుందంటే వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఏం లేదు, చక్కగా ఉంది. ముఖ్యంగా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పైగా గురుడితో పాటు కుజుడు కూడా చూస్తాడు. రాశ్యాధిపతి సెకండ్ హౌస్ లార్డ్, సెకండ్ హౌస్లో లాభంలో లగ్నాధిపతి, రాశ్యాధిపతి 11వ భావంలో ఉన్నాడు కదండి. అంటే ఏంటంటే ద్వితీయ భావాన్ని గురుకుజులు చూడడం వలన ధనప్రాప్తి కలగడమే కాకుండా మీకు వాహనాలు కానీ, ఆభరణాలు కానీ, గృహప్రాప్తి కానీ కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాలు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు, దంతసిరి అంటారు దాన్నే, తెలుగు జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం నానుడి, బాగా తినడానికి యోగ్యత ఉంటుందండి. ముఖ్యంగా చతుర్థ భావంలో ఉన్న రాహు మంచి చేస్తాడా? చేయడు, కానీ చేస్తాడు. మీకు నేను చెప్తాను చేస్తాడని. ఎందుకు? గురుదృష్టి ఉండడం వలన మంచి చేస్తాడండి. ఆభరణ ప్రాప్తిని కలిగిస్తాడు. మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం కూడా ఆయన ఇస్తాడు కదా. మరి రాహు చతుర్థంలో ఉంటే విదేశాలు వెళ్ళకుండా నేను వెళ్తానా? చతుర్థ భావంలో రాహు వాయుతత్వ రాశిలో, కుంభరాశిలో ఉంటే మిమ్మల్ని వెళ్ళకుండా ఎలా ఉంటారు? 4, 7, 10 స్థానాల్లో అనుకుంటాం కదండి. జలతత్వ రాశులైనా వాయుతత్వ రాశులు మనం చదువుకున్నాక మనం దానికి ఎలా చెప్తూ ఉండడమే, అది జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సరే అది పక్క పెడదామండి. పంచమ స్థానంలో శనీశ్వరుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. ముఖ్యంగా మీ సంతానం పుట్టేటప్పుడు, ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, కొంతమంది డెలివరీస్ అయ్యే లేడీస్ గురించి చెప్తున్నాను. మీరేమనుకోకండి. ఏంటంటే జనరల్గా మీకు డెలివరీ అయ్యే టైంలో ఆపరేషన్స్ చేసి ఆ బిడ్డను తీస్తారు. నార్మల్ డెలివరీ అవ్వడం తక్కువ, ఆపరేషన్స్ అవ్వడం ఎక్కువ. మీకు కావాలంటే మీ జాతకంలో మీరు చూసుకోండి. మీరు నాకు ఫోన్ కూడా చేస్తారు. అంటే మీకు జరగాలని కోరుకోనండి నేను. అది చేయడం వలన బిడ్డ సుఖంగా పడతాడు అని చెప్పి డాక్టర్సే చెప్తారు కండి. డాక్టర్ సలహాలే.
నా సొంత కవిత్వం ఏమీ కాదు, అది జరుగుతుంది. ఆపరేషన్ చేస్తారు, బ్లడ్ కనిపిస్తుంది మీకు, ఖచ్చితంగా జరుగుతుంది. సరే, మరి మిగతా వాళ్ళు ఉన్నారు కదండి, ఆల్రెడీ సంతానం ఉన్నవారు ఉన్నారు కదా, సంతానం వాళ్ళకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగులుతాయండి. మీ సంతానం వాళ్ళకి అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి అనుకుందాం, వాళ్ళకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగలడము, అసౌకర్యంగా ఉండడము, అంటే నీటి వల్ల ప్రమాదం కలగడము జరుగుతుంది. మీకు జరగాలని కోరుకోరండి, అవకాశం చూపిస్తుంది. ప్లానెటరీ పొజిషన్ చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు, నాతో ఏం చెప్పట్లా, ఆ కాంబినేషన్స్ అలా ఉంది కాబట్టి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి అని. ఏదేమైనా సప్తమభావంలో చంద్రుండడం వల్ల ఆభరణాలు కలుగుతాయి. ఇక్కడ నుంచి చూడండి ప్రభావం ఎలా ఉందో మీ జాతకాలు, బ్రహ్మాండంగా ఉందండి. సప్తమస్థానం చంద్రుండడం వల్ల ధనప్రాప్తి కలగడము, భార్య భర్తలు అనురాగం ఉండడము, విహారయాత్రలు చేయడము. సప్తమస్థానాన్ని కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని మొత్తుకుంటూ ఉంటాం కదండి మనం, కాదా? నిజమే. రోహిణి నక్షత్రంలో చంద్రుడు అంటే మాటల బ్రహ్మాండంగా మంచి చేయడు, భార్య భర్తలకు మంచి ఇవ్వడు, బ్రహ్మాండంగా చేయడు, బ్రహ్మాండం చేస్తాడని అర్థం. ఇంకా చెప్పాలంటే వివాహ వేడుకలు చేస్తుంటాడు కదండి, విహారయాత్రలు చేస్తారు మీరు బ్రహ్మాండంగా. ఇంకా అష్టమ స్థానంలో శుక్రుడితో కలిసిన చంద్రుడు, గురుడు కూడా ఉన్నాడు. గజకేసరి యోగంలో ఇలా ఉంటేనండి ధనప్రాప్తి కలుగుతుంది అంటారు. ఉండయి పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తులు రావడము, కోర్టు కేసులు ఏమైనటువంటి ఆస్తులకు సంబంధిత తగాదాలు ఏంటంటే గెలుస్తారు. మంచి జరుగుతుందండి, మంచికి మంచి చెడు ఉంటుంది. మీకు చూడండి, భాగ్యస్థానంలో మీకు బుధ శుక్రులు ఉన్నారంటే మాటల, బుధ శుక్రులు మీకు మంచివాళ్ళ కాదు కదా, సప్తమాధిపతి అంటే ప్రబల పాపి. పైగా ఆయన ఎక్కడున్నాడు? భాగ్యంలో ఇంకో గ్రహంతో కలిసి ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నాడు. యోగిస్తాడు అంటే కళారంగంలో ఉన్న వారికి మంచి ప్రతిభ ఉంటుందండి. సినిమా రంగము, టెలివిజన్ రంగంలో ఉన్నారు కదా మీరు, యాక్టర్స్ గాను వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి బాగుంటుంది. యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ అందాం, వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులు బాగుంటుందండి. మీకు నృత్యం బాగా నేర్చుకుంటారు, నృత్యం పట్ల విదేశాలు వెళ్తారు. ఇది ఖచ్చితంగా కరెక్ట్ అవ్వడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. సంగీత కళాకారులకి, నృత్య కళాకారులకి, డ్యాన్స్ చేసే వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వారికి వాళ్ళ ప్రోగ్రామ్స్ రీచే విదేశాలు వెళ్ళడం ఖాయము. ప్రోగ్రామ్స్ ఇస్తారు మీరు విదేశాల్లో, మీ జాతకాల ప్రకారం మీ ప్రోగ్రామ్స్ సెట్ చేసుకుంటారు, ప్రకారం వెళ్ళి తీరుతారు. నేను చెప్పేది కాదండి, గ్రహాలు చెప్తున్నాయి కాబట్టి దాన్ని నేను చెప్తున్నాను అంతే తప్ప నా సొంత కవిత్వం ఏమాత్రం కాదు. అంతే కాదండి, బిజినెస్ పీపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బిజినెస్ రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక ముఖ్యమైన స్థానం చెప్పాలంటే 10th హౌస్, గ్రేట్. నాన్నగారికి అద్భుతంగా బాగుంటుందండి. రవితో కలిసిన కేతు ఉన్నాడు కాదు, పితృదోషం ఉంటాం కదా, అవేహే కాదు. నేను చెప్పేది ఏంటంటే 10th భావంలో, అంటే మీకు జనరల్గా 10th భావాధిపతి 10th భావంలో ఉన్నాడంటే మాటల నాన్నగారు దీర్ఘాయుర్దాయం ఉంటారండి. అంతేకాకుండా 10th భావంలో కనుక రవికేతులు ఉన్నారంటే కేతు మిక్కిలి యోగిస్తాడు, కేతు మిక్కిలి బలవంతుడైపోతాడు. పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయి, పొలిటికల్ రంగంలో రాజపూజ్యం జరుగుతుంది. రాజస సమానుడు అంటే అర్థం ఏంటంటే టీవీగా ఉంటారని అర్థం, మీకు బాగా కలిసి వస్తుంది అర్థం. అలాగే రవి కేతుల వల్ల కూడా గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు రావడము, అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బిజినెస్లు వాళ్ళకి బాగుంటుంది, ఉద్యోగ ప్రాప్తి బాగుంటుంది. నిజంగా గ్రేట్. రవి కేతువులు 10th హౌస్లో ఉన్నారంటే ఇక మీకు ఉద్యోగ ప్రాప్తి బాగా ఉంటుంది అర్థం. గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉంటారు, మీకు ఆడవాళ్ళకి చెప్తానుంటాయి. అలాగే కుజుడు కూడా 11వ భావంలో ఉండి ఉన్నాడు. 11వ భావంలో కుజుడు మంచివాడే, కానీ శని దృష్టి ఉండడం వల్ల మీకు కొద్దిగా లాసులు వస్తాయండి. అలాగే మీరు కొంతమందికి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కొంతమందికి మీ జాతకాలు రీత్యా బోన్ సంబంధించిందో, బ్లడ్ సంబంధించిందో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. ఏదైనా అమ్మవారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, అలాగే శనీశ్వరుని పూజించడం వలన చక్కటి శుభాలతో కలగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. ఇప్పుడు ధనురాశి గురించి తెలుసుకుందామంటే, ధనురాశి వారికి వారం మొత్తం కూడా ప్లానెటరీ పొజిషన్ చాలా ఫేవరబుల్గా ఉన్నాయి, కొన్ని గ్రహాలు తప్ప. ముఖ్యంగా మీ రాశినే గురు ప్రభావం వల్ల, శుక్ర ప్రభావం వల్ల, చంద్రుడి ప్రభావం వల్ల, కుజుల ప్రభావం వల్ల, ముఖ్యంగా కుజుల ప్రభావం వలన చాలా మంచి జరగబోతుందండి. కూల్గా, ప్రశాంతంగా, ఆనందంగా, ఏదో మన పనులు మనం చేసుకెళ్ళిపోదాము అన్నట్టుగా తృప్తిగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటారు, తెలివిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఉచిత సలహాలు చాలా ఇస్తూ ఉంటారండో మీరు, కానీ అందరూ వింటారు, అది గ్రేట్నెస్, అద్భుతం. ఎందుకంటే ఉచిత సలహాలు అంటే మీకు నాలెడ్జ్, ఎంతో మీ నాలెడ్జ్ ఉంటే తప్ప అటువంటి సలహాలు ఎవరు అడగకపోయినా ఎదుటివాడు బాగుండాలనే దృక్పథంతో మీరు ఉంటారు. అదే మీ గ్రేట్నెస్, ఛాలెంజ్, అది మీకు బాగా అద్భుతం. మీరు రెడీగా ఉండండి. మరి ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు. నేను చెప్పడం కాదండి, మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు, వెళ్ళబోతున్నారు. క్లియరెన్స్ నేను ఇవ్వడం కాదు, శనీశ్వరుడు ఇచ్చాడు మీ క్లియరెన్స్. వెళ్ళిపోతాం సరదాగా అని ఆయన మీకు ఇబ్బంది పెడతాడు తెలుసా, శనీశ్వరుడే
మీకు ఎంత బ్రహ్మాండంగా చెప్తాం కదా. శుభగ్రహ చెడు గ్రహాలు, పాపగ్రహాలైనా సరే శుభగ్రహాలైనా సరే, పాపగ్రహాలు ఎంత ఇబ్బంది పెడతారో అంతకంటే ఎక్కువ ఫలితాలు ఇచ్చేవాడు శనీశ్వరుడు, రాహు కూడా. అది కరెక్ట్. పైగా ధనప్రాప్తి మీకు ఉందండి, ధనానికి ఇబ్బంది పడరు. ఫారిన్ యోగం ఉంది. నేను చెప్పానంటే సరదా కోసం చెప్పను. ఆ ప్లానెటరీ పొజిషన్ ఏ హౌస్ లార్డ్ ఏ హౌస్లో ఉన్నాడో వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్తాను తప్ప నోటికి వచ్చేసి చెప్పను. సరే, అది బాగా పక్క పెడదామండి. రాహు ప్రభావం కూడా గురుడు చూడడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, ఎక్కువగా మీరు నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకోవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, శుభవార్తలు కూడా వినడము ఈ వారంలో జరగబోతున్నాయి. అది గ్రేట్నెస్. అంతేకాకుండా శనీశ్వరుడు చతుర్థ భావంలో చాలా తప్పు. ఎందుకు తప్పు? వక్రగతిలో ఉన్నాడు కాబట్టి, కుజుడి చేత చూడబడతాడు కాబట్టి, ఆయన జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు తప్పు మంచి చేయడు అని చెప్తున్నానండి. ఎందుకు చేయడు, ఏం మంచి చేయడు, ఏం చెడు చేస్తాడు అని డౌట్ వస్తుంది కదా మనకి. చెడు కాదండి. ఏంటంటే జనరల్గా ఆయన నీటి ప్రమాదాన్ని ఇవ్వడానికి అవకాశాలు మీకున్నాయి. కొంతమంది అయితే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, ఆపరేషన్ చేయించుకోవడము, బ్లడ్ కనపడము, నడుస్తూ ఎదురు దెబ్బలు అంటాం కదా, రాయి తగులుతుందిగా మనకి, అది తగలడము జరుగుతుంది. మీకు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ తల్లిగారికి అంటే మదర్కి వారికి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఆపరేషన్స్ కానీ, బ్లడ్ కనపడడం కానీ, అంటే హెల్త్ ఇష్యూస్ కానీ రావడానికి మీ తల్లిగారికి ఉన్నాయి. ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. ఒక కొడుకుగా, కూతురుగా, అంటే మీదే. అంటే రెస్పాన్సిబిలిటీ అని మొత్తం మీదని కాదు, ఆ ప్రేమ అభిమానాలు మీ తల్లి మీద తల్లిగారి మీద ఎక్కువనే కాబట్టి మీదే అని చెప్తున్నా. సరేనండి, మీ ఇష్టం. అది పక్క పెడదాం. ముఖ్యంగా చదువు విషయంలో బాగా కష్టపడనదే మీకు సక్సెస్ కాలేరు. అంతేకాకుండా పుత్ర సంతానం యోగం ఉండడము, ఇవన్నీ బాగానే ఉన్నాయి. పైగా పంట పొలాల్లో నష్టాలు రావడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా 17, 18 తారీఖుల్లో ఆభరణ ప్రాప్తో, వాహన ప్రాప్తో కలగడానికి అవకాశాలు. చంద్రుడు రోహిణి నక్షత్రంలో వచ్చే స్థితిలో ఉండడమే కారణం. ఆయన అష్టమాధిపతి 6వ భావంలో ఉండడం కారణం వలన నేను ఇలా చెప్పడం వస్తుంది. రీజన్ చెప్తాను కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి. ఖచ్చితంగా అర్థమైంది కదా. పైగా గురుచంద్రుడు 7వ భావంలో ఉన్నారు. గురుచంద్రులు ఉన్నారంటే జనరల్గా గజకేసర యోగం అని చెప్తాను నేనైతే. గజకేసర ఎవరైనా చెప్తారు. గజకేసర యోగంలో ఉండడం వల్ల, గజకేసరి అంటే యోగం అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. గజము అంటే ఏనుగని, ఏనుగంత బలము కలవారని. అంటే బలం, ఏనుగంత బలం ఉంటుంది అలా అని కాదు, స్ట్రాంగ్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు ఎక్కువ ఉంటుందని. అలాగే అంటే దృఢమైన చిత్తం అంటారు, దృఢ చిత్తం అంటారు కదా, అదని. అలాగే సింహం అంత పరాక్రమం కలవారని. కేసరి అంటే సింహం కదా, సింహం అంత పరాక్రమం కలవారని. నిజంగా మనకు పరాక్రమం ఉంటుందని నాకైనా భయం. కానీ నిజంగా ఆ భావంలో ఉన్నారు కాబట్టి ఆ కొద్ది రోజులు 19, 20 తారీఖులో మీకు మంచి జరగబోతోంది అని అర్థం. ఇంత విడమని చెప్పాల్సి వస్తుంది. అంతేకాకుండా శుక్రుడు కూడా 7వ స్థానంలో ఉండడం వలన కూడా మీకు వివాహాది వేడుకలు, బంగారు ఆభరణాలు, విహారయాత్రలు. అలాగే 7వ స్థానం మనం ఏమంటామండి, కళతర స్థానం అని, అదృష్ట స్థానం అని చెప్తాం కదా మనం. మీకు తెలియందా? తెలుసు మీకు. నేను చెప్పిన జనరల్గా మీకు తెలియదు కాదు. అలా ఉండడం వల్ల భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం బాగా ఉంటుంది. దగ్గరకు వచ్చిన సంబంధాలు, కళ్యాణ వేడుకలు, కళ్యాణ శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలు, శుభవార్తలు అన్నీ బాగుంటాయి. 7వ స్థానం చాలా నిండుగా పర్ఫెక్ట్గా బాగుందండి. మరి అష్టమ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు కదా. అమ్మ బాబోయ్, బుధ శుక్రులని భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బుధుడు విదేశాల నుంచి ధనప్రాప్తి కలిగిస్తాడు కదా. అసలు కర్కాటక రాశిలో బుధుడు ఉన్నాడంటే మీరు విదేశాల్లో నివసిస్తారని శాస్త్రం కూడా చెప్తుంది. ఉన్న ఊరు నుంచి వెళ్ళి, అలాగే గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా సంపదలు పెరుగుతాయని, దీర్ఘాయుష్యవంతులు అవుతారని, ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుందని, మనవల్ని చూసే అదృష్టం కలుగుతుందని, ముని మనవల్ని కూడా చూసే అవకాశాలు మీ జాతకాలు ఇచ్చే ఆధారపడి ఉంటుందని మనం చదవలేదా? చదివాం. సో ఈ విధంగా ఉంటుందండి. శుక్రుడు కూడా 8వ స్థానంలో ఉన్నంత మాత్రాన అవయోగాలు అవేం చేయడు. ఆ 8వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఆయుర్దాయంతో పాటు, ఆయుష్తో పాటు ధనప్రాప్తిని కలిగిస్తాడు. మీరు కాళ్ళు చూసుకోండి, ధనప్రాప్తి కలిగి 8వ స్థానంలో ఉన్నాడు. 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడంటే మనం జీవించి ఉన్నంత కాలము ధనప్రాప్తి కలుగుతుంది, ధన సంపాదన ఉంటుందని శాస్త్రం చెప్తాను. నేను చాలా చోట చదివే కూడా. ఆయన ఎక్కడ అవయోగాలు కలిగిస్తాడంటే 8వ స్థానం కుంభరాశి కానీ, మకర రాశి కానీ ఉంటే కొద్దిగా అవయోగాలు ఉంటాయి అని చెప్తాం. మిగతా రాశిలో ఉంటాయి, అవయోగాలు ఉండవని కాదు, చిన్న తక్కువగా ఉంటాయి. మన భాగ్యంలో రవ ఈయనొక్కడు చాలా అండి మనకి. స్వామి సూర్యభగవాన్ నిజంగా గ్రేట్, చాలా అదృష్టవంతులు. ఎవరికైతే ధనుర్లగ్నం వారికి కానీ, ధనుర్లగ్నం వారు చెప్తున్నారండి,
ధనుర్ లగ్నం వారికి భాగ్యస్థానంలో కనుక రవి ఉంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీ తండ్రి గారికి 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయుర్దాయం ఉంటుంది. అంటే జనరల్గా చెప్తాను అనమాట, ఎక్కువ ఆయుర్దాయం కలవారని మనవలని మునిమనవలని చూసే అదృష్టం మీ నాన్నగారికి ఉందని ఖచ్చితంగా చెప్తాను. నేను చెప్పటం కదండి, చాలా మంచి శాస్త్రాలు చెప్తున్నాయి కదా, శాస్త్రాలు ఎంతో మొత్తుకుంటున్నాయి కదా, భాగ్యస్థానంలో రవి ఉంటే అద్భుతంగా ఉంటుందని. ఇప్పుడు ఇక్కడ భాగ్యస్థానంలో రవితో కలిసి కేతు ఉన్నాడు. అమ్మ బాబోయ్, ఏంటంటే పితృదోషమా? ఏమీ కాదు. రవితో కలిసిన కేతు ఉంటే కేతు మిక్కిలి బలవంతుడైపోయి శుభ ఫలితాలు ఇస్తారు తప్ప చెడు ఫలితాలు ఇవ్వడు. ఇది చాలదండి. అంటే నాన్నగారికి ఆరోగ్యం బాగుంటుందని, విదేశాలు వస్తారని, మిమ్మల్ని చూస్తారని, మిమ్మల్ని సరదాగా మీతో కాలం గడుపుతారని, ఎప్పుడు హాయిగా ఆయన ఉంటారని ఖచ్చితంగా శాస్త్ర ప్రకారం నేను చెప్తున్నా. అది జరుగుతుంది కూడా. నాన్నగారికి ఫారిన్, అంతే కదండి, విదేశాలు వెళ్ళడము కాకుండా మీరు బాగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది, వ్యాపారంలో మునగాడు అనిపించుకుంటారు, తీర్థయాత్రలు గురువుగారితో పీఠాధిపతిలో చేసి తీరుతారు. ఎంత బాగుందండి. ధనుర్రాశి వారికి 7వ భావం, 8వ భావం, 8వ భావం ఎవరికి బాగోదు కదా, మీకు బాగుంది. అలాగే భాగ్యస్థానం. మరి దశమస్థానం కూడా బాగుందండి, కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది. ఏంటంటే మీ రాశి వారికి దశమంలో కుజుడుండి, కుజుడికి శనిదృష్టి ఉండడం వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అంటే మీరు ఉద్యోగం రీత్యా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారండి, కారుల్లో కానీ మోటార్ సైకిల్లో కానీ మీరు ప్రయాణాలు చేస్తారు కదా, అక్కడ దారిలో ప్రమాదం జరగడానికి, యాక్సిడెంట్స్ అవ్వడానికి, అగ్ని ప్రమాదం సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేదంతా కూడా మీకు చెడు జరిగిపోవాలని, నేనేదో సంతోషించేయాలని ఏమీ కాదండి. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణం ప్రకారం చెప్తున్నాం కాబట్టి అందరికీ జరగాలని ఎక్కడ రూల్ లేదు. తెలుసుకోవడం మాత్రమే మనం చెప్పే అంశమే. ఎవరికి కూడా జాగ్రత్తల కోసమే నేను చెప్తాను. ఎదుటి వాళ్ళు బాగు కోరే మొట్టమొదటి వ్యక్తులు నేను కూడా ఉంటానండి మీతో పాటు. అవునా, మీరు చాలా మంచివారు, ఎదుటి వాళ్ళు బాగుండాలనే కోరిక మీరుతో పాటు నేను ఉంటా. అదే అన్నమాట కారణం. సరే, అది పక్క పెడదామండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాకపోతే అంటే రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమాదాలు పొంచి ఉన్నాయండి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఏం ఉండవు. వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. వారు కూడా యాక్సిడెంట్స్ అవ్వడానికి, లేకపోతే జలగండం ఉండడానికి, అయితే అగ్ని వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి తప్ప అందరికీ జరుగుతాను కాదండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. దాని రెమెడీస్ ఏంటి? మనకు రమణ మహర్షి గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు కదండి మనకి. అంటే మనకంటే నాకు కాదండి, మనం చదువుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను నేను. ఆయనకి చెప్పారు. ఆయనకు కూడా సరే యాక్సిడెంట్ జరుగుతుంది తెలుసు, ఆయనకి ప్రమాదం. ఆయన శిష్యుడితో పాటు వెళ్తున్న చిన్న 2 నిమిషాలండి. ఆయన శిష్యుడితో పాటు రమణ మహర్షి గారు కూడా వెళ్తున్నప్పుడు ఆయనకి ప్రమాదం జరుగుతుందని తెలుసు. ఆయన శిష్యుడు చెప్తారు, చిన్న గుడ్డపీలకి ఇచ్చి జాగ్రత్తగా నీ దగ్గర ఉంచు అని చెప్తారు. గుడ్డపీల కంటే చిన్నది కాదు, వస్త్రం ఉంచు, దగ్గర ఉంచు అంటారు. కొంత దూరం వెళ్ళిన కదా ఆయనకి రాయి తగిలి కాలికి ప్రమాదం జరుగుతుంది, బ్లడ్ కనిపిస్తుంది. స్వామి, మీరే దైవం సంబోధులు, మీకు తెలుసు యాక్సిడెంట్ జరుగుతుందని, మరి మీరెందుకు జాగ్రత్త పడలేరు? మీకు పక్కన తప్పించుకొని వెళ్ళిపోవచ్చు కదా. కారణం అని చెప్తారు. కర్మ అనేది ఎవరిని వదలదరా బాబు, ఖచ్చితంగా ఎవరిని వదలదు, జాగ్రత్తగా ఉంటుంది, చేసుకోవాల్సిందే. మరి యాక్సిడెంట్ జరుగుతుంది నాకు తెలుసు, మరి ఎలా, మరి మాలాంటి వాళ్ళు ఎలా సామాన్యుల స్వామి ఎలాగంటే ఏమీ లేదు. దాని రెమెడీస్, దానికి పూజలు చేసుకోవడం, దానికి రెమెడీస్ ఏంటంటే ఎవరైతే కంటిన్యూస్గా దేవుడి భక్తిలో ఉంటారో, దేవుడిని పూజిస్తుంటారో, నమ్ముకున్న భగవంతుని పూజిస్తుంటారో వాళ్ళ జోలికి ఇవేం రావు. ఇవేం గొడ్డలతో పోయేది చిన్న గొడ్డతో పోతుంది. ఈ ప్రమాదాలన్నీ శాశ్వతం కాదు, స్లోగా చిన్న దెబ్బలు తగులుతూ అవి వదిలేస్తాడు భగవంతుడు, అలా కాపాడుతాడు మనల్ని. భగవంతుడి యొక్క రక్షగా ఉంటుందని స్వామివారు చెప్పారు కదండి. నేను ఈ మధ్య కూడా చదివాను, యూట్యూబ్లో చూశాను. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది తెలిసిపోయింది కదా, నిజం తెలిసిపోయింది కదా, మనం భయపడం. సో అందరికీ బాగుండాలని, మీ చక్కగా అద్భుతంగా ఉండాలని, అన్ని రాశి వాళ్ళకు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాభాలు కూడా బాగుంటుంది, బాగా వస్తాయి. ధనుర్రాశి వారికి ముఖ్యంగా బాగుంటుందండి. ముఖ్యంగా శనీశ్వరుని పూజించండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల బాగా డెవలప్ అవుతారు. మకర రాశి వారికి ద్వితీయ భావంలో రాహు ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుందండి. గురు ప్రభావం బాగా ఉంది కాబట్టి కుటుంబంలో కూడా వృద్ధి ఉంటుంది. మీరు దగ్గర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సరదాగా ప్రయాణాలు చేయండి, అద్భుతంగా ఉంటుంది. తర్వాత మీ చెల్లెళ్ళని కలవడానికి అవకాశం ఉందండి. అలాగే శనీశ్వరుడు కూడా వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మీ చెల్లెళ్ళకి బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మీ చెల్లెళ్ళకి కూడా, తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ చెప్తానండి, సిస్టర్స్కి, సోదరమణులకి, వాళ్ళకి జలగండం సూచిస్తోంది. వాళ్ళకి రోడ్డు మీద నడవడం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి.
పాదాలకు సంబంధించిన ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది అని మాత్రం శాస్త్రం వల్ల నేను చెప్తున్నాను. ఏదైనా చంద్ర ప్రభావం ఉండడం వల్ల మీకు పుత్ర సంతానం ఉన్నారు, పుత్రికా సంతానం ఉన్నారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆభరణ యోగం 17, 18 తారీఖుల్లో మీ వాహనాల్లో, ఆభరణాలు, వెండి వస్తువులు కొనుక్కోవడానికి మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది. 6వ భావంలో ఉన్నటువంటి గురు శుక్ర చంద్రులు మీకు యోగాన్ని కలిగిస్తున్నారు. సంపూర్ణ అదృష్టవంతులుగా, ఆరోగ్యవంతులుగా, సేవగా జనం కలిగి ఉంటారండి. మీరు బుధ శుక్రులు సప్తమంలో ఉన్నారండి. బుధ శుక్రులు సప్తమంలో ఉన్నారంటే అలాగేం చెప్పాలంటే యాక్చువల్గా సినిమా రంగంలో ఉన్న వారికి, కళా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్తాను నేనైతే. వస్తువులు, వాహనాలు, ఆభరణాలు, మంచి మంచి పెర్ఫ్యూమ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. వివాహాది వేడుకల్లో చాలా బాగుంటారు, పాల్గొంటారు. దగ్గరకు వచ్చిన సంబంధాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా రండి మీలో చాలామంది సంగీతం, నృత్యము, అలాగే మీ సంగీతం, నృత్యము వలన మీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి విదేశాలు వెళ్ళడానికి అవుతారు. విదేశాలకు వెళ్తారు. అలాగే మీరు వివాహాది వేడుకల్లోనో, ఈ ఫంక్షన్స్లోనో మీ టాలెంట్ని నిరూపించుకుంటారో కరెక్ట్గా నిజం. కానీ మీరు చూసుకోండి, మీకు నృత్యం కళాకారులు ఉన్నారు, బాగా నృత్యం చేస్తారు. అలాగే బాగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. వారు కూడా ఈ పెళ్ళిళ్ళ ప్రోగ్రామ్స్లోనూ, లేకపోతే కొన్ని ప్రోగ్రామ్స్ సెట్ ఉంటుంది, మీరు చేస్తారు. వాటిల్లో మీరు ప్రోగ్రామ్స్ ఇస్తారు. మీ ప్రోగ్రామ్స్ ద్వారా ధన సంపాదన ఉంటుంది. మీకు చెప్పింది ఎప్పుడు తప్పు సరదా కోసం చెప్పడం, నిజం జరుగుతుంది. మంచి జరగాలని కోరుకుంటా. అలాగే వివాహ వేడుకలు చాలా బాగుంటుంది. అలాగా మీకు వచ్చిన సంబంధాలు బాగా ఉంటాయండి. అది బాగా ప్రాబ్లమ్స్ లేకుండా బుధ శుక్రులు మీకు మంచివారు కదా, అందువల్ల మీ భార్యాభర్తలు కలిసి ఉంటారు, అద్భుతంగా ఉంటుంది. మరి అష్టమ స్థానంలో రవితో కలిసి కేతు డేంజరస్, చాలా ఇబ్బందికరం అంటాం. ఏమీ ఇబ్బంది లేదు, ఏం లేదు. ఎందుకంటే రవితో కలిసి కేతు ఉన్నాడంటే కేతు మిక్కిలి బలవంతుడు అయిపోతాడు. అష్టమ స్థానం అంటే భయపడతాడా, బాధపడతాడా? ఏం బాధపడ్డా ఆయన విమల యోగా, సరళ యోగాన్ని ఇస్తాడు కదండి. సరళ యోగాన్ని ఇవ్వడం అంటే అదృష్టవంతులు చేయడము, పైగా ధనప్రాప్తి చేయడము, తరవంతరముగా ధనం వచ్చేటి చేయడము, సేవకా జనాన్ని వచ్చేటి చేయడము. ఆయన చేయడా బ్రహ్మాండం చేస్తాడు. కానీ అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు. ఒక్క నమస్కారం స్వామివారి చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను ఉండడానికి మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ అయిపోతుందండి. భాగ్యస్థానంలోకి వెళ్దాం. ఇక్కడ ఇబ్బంది అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల ద్వారా, అంటే వ్యాపారం అంటే మీరు రియల్ ఎస్టేట్ ఆ వ్యాపారాలు అంత అద్భుతంగా ఫలించవు, లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ వ్యాపారం అయినా సరే ఆ వ్యాపారం అంత అద్భుతంగా ఉండదండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే విదేశాలకు వెళ్తున్నారు మీరు, చదువు రీత్యా, లేకపోతే ఏదైనా పనుల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నారు, తీర్థయాత్రలు కూడా చేయబోతున్నారు గురువుగారితో. ఈ ప్రయాణాల వలన, ఈ తీర్థయాత్రల వలన, విదేశ పర్యటన వలన మీకు అగ్ని ప్రమాదం కానీ, యాక్సిడెంట్స్ కానీ, అయితే నీటి వలన ప్రమాదం కానీ, విపరీతమైన వానలు వల్ల ప్రమాదం కానీ మీకు పొంచి ఉంది. అంటే మీకు భయపడుతున్నాడు కాదండి, మీకు ముందు జాగ్రత్త చర్యలు. అరే మనకు ముందు తెలిస్తే బాగుండేది, రే మనం జాగ్రత్త తీసుకునే వాళ్ళం అంటాం కదా, ఆ జాగ్రత్త అయితే ఇప్పుడు చెప్తాం. మీకు ఖచ్చితంగా మీకు చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా ప్రయాణాల్లో మీ నాన్నగారు కూడా కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఆయనకు కూడా ఆపరేషను, చిన్న బ్లడ్ కనపడమో ఏదో జరగబోతోంది. కాబట్టి ఈ శని కుజలను మనం గబుక్కని నమ్మలేమండి. ఎటు నుంచి ఎటు చేసి వారు ఏ విధంగా అనారోగ్య సమస్యలు ఇస్తారో మనం గబుక్కని చెప్పలేము. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటూ స్వామివారిని, సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తూ శనీశ్వరుని తైలాభిషేకాలు చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? వాళ్ళే మనం చక్కగా కాపాడుతూ ఉంటారు. ఎవరైతే మన ప్రమాదాలు కలిగిస్తారో వాళ్ళే మనకు ప్రమాదం కలగకుండా అడ్డుపడతారు. చిన్న ప్రాబ్లమ్స్తో బయటపడతాం. ఏదేమైనా ఒక్క చిన్న ప్రమాదం తప్ప ప్రొఫెషనల్గా మీరు ఇబ్బంది పడరండి. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి, ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, ఏ ఉద్యోగం చేస్తున్నా సరే, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి అందరికీ చాలా బాగుంటుంది. మీకు ధనప్రాప్తి ఎక్కువ అవుతుంది. ఏదైనా మీ రాశి వారికి సన్మానాలు జరుగుతాయి, విదేశాలు వెళ్తారు, ఆరోగ్యప్రదంగా ఉంటుంది. ఏదేమైనా కుజ ప్రభావం వల్ల, శని ప్రభావం వల్ల కొద్దిగా జాగ్రత్తలు తప్ప మిగతా గ్రహాలన్నీ అనుకూలవంతంగానే ఉన్నాయి. కుంభరాశి వారికి సర్వదా రక్షగానే భగవంతుడు ఉన్నాడు. మీకు భయపడాల్సిన అవసరం లేదు. గురుడు మీ రాశినే చూడడం వల్ల సర్వదా రక్షగా మీరు గురుడు యొక్క సన్నిధిలో, అంటే ఆయన యొక్క సైట్లో అంటే సరే ఆయన యొక్క దృష్టిలో మీరు ఉంటారు. కాబట్టి
మీకు భయపడాల్సిన అవసరం లేదు. కాపాడుతూనే ఉంటాడు. మీరు రాసినే కుంభరాశి వాడిని. సరేనండి, మరి నాకు ఫారిన్ కంట్రీస్ వెళ్తానా, మరి విదేశాలు వెళ్ళాలని సరదాగా చదువుకోవాలని, అక్కడ వ్యాపారాలు చేయాలని, సరదాగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలని, మా పిల్లల్ని చూడాలని అనుకుంటూ ఉంటారు కదా. మీరు నిజంగా వెళ్తారా? వెళతారు, వెళ్ళి తీరతారు, అది ఖచ్చితం. నేను చెప్పడం కాదు, శనీశ్వరుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు దగ్గరుండి. ఆయనే కదండి వైకుంఠ. శనీశ్వరుడు తీసుకెళ్తాడా? అమ్మ బాబాయ్ చంపేస్తాడు కదా మనల్ని, ఇబ్బంది పెడతాడు అంటే ఇబ్బంది పెట్టేటప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఆయన శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు శుభ ఫలితాలు ఇచ్చి తీరుతాడు. కాబట్టి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారంటే సందేహం లేదండి. ధనాన్ని బాగా డబ్బు సంపాదించుకుంటారు, సరదాగా ఫారిన్లో చూడడానికి వెళ్తారు. కానీ ఆయన ఇవ్వాల్సిన ఇచ్చే ఇబ్బంది ఏం చెప్పంటారా? ముఖ్యంగా ఫేస్కి మీద ఇబ్బంది ఉంటుంది మీకు. ఫేస్ అంటే ఏంటంటే ఫేస్ ముఖంలో దెబ్బలు తగలడము, చిన్నపాటి ఆపరేషన్స్ అవ్వడము. అంటే ఫేస్ అంటే ఏంటి, కంటికి కానీ ఎప్పటి నుంచో అనుకుంటుంటారు, అరే కంటికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటాం, ఎప్పుడు చేయించుకోవాలనుకుంటాం అంటే ఇప్పుడు చేయించుకుంటారు అనమాట. అలాగే పంటికి సంబంధించిన ఇబ్బంది, చెవికి సంబంధించిన ఇబ్బంది, ముఖముకి సంబంధించిన ఇబ్బందికి కరెక్ట్గా కలగడానికి అవకాశాలు మీ కుంభరాశి వారికి ఉన్నాయి. అలాగే నీటి ప్రమాదం కూడా జరగడానికి అవకాశం ఉంది. అలాగే మీ పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది, దెబ్బలు తగులుతాయి. ఇన్ని విధాలుగా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. భయపడాల్సిన అవసరమే లేదు. శనీశ్వరుడు మీరు రాశ్యాధిపతి కూడా, పగా మీకు రాశ్యాధిపతి అయినప్పటికీ ఇబ్బంది కలిగిస్తాడు. శనీశ్వరుడిని తైలాభిషేకాలు చేసుకుంటూ, శనీశ్వరుడు స్వామిని పూజిస్తూ, తిరునల్లారు కానీ, అలాగపోతే మోపిదేవి కదండి, మందపల్లి కానీ వెళ్ళడం వల్ల, స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? ఏమీ ఉండదు, తక్కువ ముఖంగా ఉంటాయి. సరే, అది పక్క పెడదామండి. మనకు చంద్రుడి ప్రభావం అంటే మీకు రాశి వారికి 17-18 తారీఖుల్లో మీరు వాహనాలు కానీ, గృహాలు కానీ, ఆభరణాలు కానీ కొనుక్కుంటారు. చక్కటి చదువు వస్తుంది. అమ్మగారికి కూడా మీరు ఆభరణాలు కొనిస్తారు మీ మదర్కి. అలాగే 17-19 తారీఖులో కూడా రైతులు కూడా పంటలో నష్టాలు రాకుండా ధనప్రాప్తి కలుగుతుంది. సంగీతంలో బాగా మీకు మీరే సాటి అనిపించుకుంటారు. పైగా గురు శుక్రుల కాంబినేషన్ బాగుందండి. పంచమస్థానంలో గురుడే టాప్ అనుకున్నాం, శుక్రుడు కూడా పక్కన ఉన్నాడు, పైగా చంద్రుడు కూడా ఉన్నాడు. గజకేసరి యుగంలో పంచమస్థానం ఉందంటే మాటల అద్భుతం. అంటే ఏంటి అద్భుతం? సాహిత్య రంగంలో ఉన్నవారికి, సంగీతంలో ఉన్నవారికి, నృత్య కళాకారులకి, ఒక మాటలో చెప్పాలంటే కళారంగంలో ఉన్నవారికి ప్రతిభ బాగా వాళ్ళ టాలెంట్ బయటపడుతూ ఉంటుంది. దానివల్ల ఐశ్వర్య ప్రాప్తి, రికగ్నైజేషన్ బాగా వస్తుంది మీకు. ముఖ్యంగా సాహిత్య రంగంలో రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులతో పాటు ధన సంపాదన ఈ ఉండి తీరుతుంది. 19-20 తారీఖులో మరింత ఎక్కువ. శుక్రుడు కదండి మాటల. పైగా మీ రాశి వారికి అంటే కుంభరాశి వారికి గురు ప్రభావం బాగుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిలోంచి బయటపడతారు. ముఖ్యంగా మీ అబ్బాయిలకి, అమ్మాయిలకి, మీ కొడుకులకి, కూతురికి చెప్పదగ్గ సూచనలు ఏంటంటే, వాళ్ళు ఎటువంటి కేసులు అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్లు ఉంటే వాళ్ళు మీ జాతక ప్రకారం సక్సెసే. అంతేకాకుండా ఈ వారంలో మీకు ఈ వారంలో పుత్రిక సంతాన యోగం కలగబోతోంది. పొలిటికల్ రంగంలో పదవులు రాబోతున్నాయి. అలాగే మీరు చక్కటి భోజన వసతులు కలగబోతున్నాయి. 6వ భావంలో బుధ శుక్రులు మంచివారానండి. శుక్రుడు మంచివాడు కాకపోయినా బుధుడితో కలిశాడు. ఒక్క శుక్రుడు ఇండివిజువల్గా గ్రహం ఉంటే తప్పు, ఏదో గ్రహం కలవాలి. పైగా బుధుడు కూడా ఇండివిజువల్గా యోగించలేడు, ఎవరితో కూడా కలవాలి ఆయన. ఈ ఇద్దరు కలిశారు కాబట్టి మీ సంగీతంలోనూ నృత్యంలోనూ బాగా సక్సెస్ అవుతారు. పైగా మీ మేనమామలకి చాలా బాగుంటుంది. అదృష్టవంతులుగా ఖచ్చితంగా బాగుంది. మరి సప్తమ స్థానంలో రవితో కలిసిన కేతు మంచివాడు అంటారా సార్? మంచివాడేనండి. జనరల్గా సప్తమ స్థానాధిపతి సప్తమంలో ఉండడం అంతే చెడు ఫలితాలు ఇవ్వడం. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, సప్తమ స్థానంలో రవి ఉంటేనండి చాలా ఓన్ హౌస్ కాబట్టి మంచి చేస్తాడు అనుకోండి. సప్తమ స్థానంలో రవి ఉంటే స్త్రీ వల్ల ద్వేషిస్తూ ఉంటాడు. అబ్బా పెళ్ళిళ్ళు ఎందుకు, ఆలస్యంగా చేసుకుందాం అని అనుకుంటుంటారు. నిజంగా అలాగే జరుగుతూ ఉంటుంది. అది ఒక విధంగా త్వరగా పెళ్ళిళ్ళు కావడానికి అవకాశాలు తక్కువ. సప్తమస్థానంలో రవి అంటే తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది. సప్తమస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి విదేశాల్లో వెళ్ళి జీవనోపాధి కోసం మీరు విదేశాలు వెళ్తారు, అక్కడ వేరే వాళ్ళల్లో ఉంటారు, అక్కడ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుండోయి. మీరు విదేశాలు వెళ్ళడము, ఉద్యోగం చేయడము, ఐశ్వర్యం కలగడానికి అవకాశాలు కుంభరాశి వారికి ఉన్నాయి. నా సొంత కవిత్వం కాదండి, నేను ఎక్కడో చదివింది ఎక్కడో గుర్తు పెట్టుకుని చెప్తూ ఉంటా. అది జరగాలని భగవంతునే కోరుకుంటూ ఉంటా, మంచి జరగాలని. సరే, అంతే కాకుండా అండి జనరల్గా భార్యాభర్తి అని అంటారంటే భార్య సలహాలు తీసుకునేవాడుగా మీరు ఉంటారన్నది నిజమే కదా. భార్య మాట సలహాలు తీసుకుంటే వాడు ఎప్పటికీ చెడిపోతాడా? ఎప్పటికీ చెడిపోడు ఆయన. భార్య గారి మాటలు వినడం వల్ల, వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే, మనం అంటే జనరల్గా స్టేజ్లో ఉంటారు అని అర్థం.
ఇంకా చెప్పుకుంటే చాలా ఉందండి. సరే, అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. కేతువుకి శనిదృష్టి ఉండడం వలన ఈ యాక్సిడెంట్స్ అవ్వడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి. మీకు మిమ్మల్ని భయపెడతాడు కాదు, అవకాశాలు ఉన్నాయని జాగ్రత్త చెప్తున్నా. కుజుడు అష్టమ స్థానంలో ఉంటేనే యాక్సిడెంట్స్, పైగా శని చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. మీకు పాదాలకు కానీ లేకపోతే మొత్తం బాడీలో ఎక్కడైనా చెడు జరగడానికి అవకాశం ఉంది. నీటి ప్రమాదాలు, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరగడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మరి ఎలాగండి? మరి తప్పించుకోలేమా? తప్పించుకోవచ్చు. కొద్దిగా చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఎలాగంటే ఏం లేదండి, నిరంతరము సుబ్రహ్మణ్య స్వామి వారు పూజించే వారికి, ఆయన్ని ఆరాధించే వారికి మల్లెపూలతో కానీ పువ్వులతో ఆయనకి ఇష్టమైన పువ్వులు ఎర్ర పువ్వులతో కానీ స్వామివారిని అష్టోత్తరం చేసుకునే వాళ్ళకి, అలాగే స్వామివారికి ఆవు పాలతో పూజించే వారికి, అలాగే కొంతమంది మందపాలి కాదు కానీ మోపిదేవుని చెప్పుకోండి, మోపిదేవుల స్వామివారిని దర్శనం చేసుకునే వారికి, నాగ ప్రతిష్ఠ చేసుకునే వారికి, అలాగా భక్తులు ఏ భక్తులైనా సరే వాళ్ళకి ఈ రోడ్ యాక్సిడెంట్స్ అని చిన్నగా జరగడానికి అవకాశం ఉంటుంది. పైగా నీటి ప్రమాదం కూడా. శనీశ్వరుని తైలాభిషేకం చేసుకోవడం వల్ల నిండు నూరేళ్ళు బాగుంటారని చిన్నగా చెప్తాం. పైగా శనీశ్వరుడు అష్టమస్థానం చూస్తున్నాడు. యాక్సిడెంట్స్లో మనం పోతావరా బాబోయ్ అని అనుకోకూడదండోయ్. శనీశ్వరుడు అష్టమ స్థానాన్ని చూడడం వల్ల ఆయుర్దాన్ని ఇస్తాడు. అది కుంభరాశి వారిని చంపడం కాకపోతే ఏంటంటే చిన్నటి దెబ్బలు తగిలిస్తాడు చిన్నగా. ఎప్పటి నుంచో ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటారు, చేయించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటాం కదా, అది కూడా అనుకోవచ్చుగా మనం. ఈ విధంగా మంచి కూడా చెడులో కూడా మంచి ఆలోచించరా అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇదే సరే పక్క పెడదామండి. ఏదైనా సరే భాగ్యస్థానము, లాభస్థానము, గురు ప్రభావం ఉండడం వల్ల భాగ్య లాభస్థానాలు మీకు చాలా బాగున్నాయండి. ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు, అది గొప్ప అదృష్టం. భగవంతుడు ఏదో విధంగా మిమ్మల్ని కాపాడుతున్నాడు. పైగా మీరు చేస్తున్న ఉద్యోగాలు కూడా ఇబ్బందికరంగా ఏమి ఉండదండి. బాగా సేఫ్ సైడ్గా ఉంటారు. ముఖ్యంగా మీకు శనీశ్వరుణ్ణి, కుజుడిని పూజించడం వల్ల బాగా మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారికి రాశిలోనే శనీశ్వరుడు ఉండడం వలన, పైగా కుజుడు కూడా మీ రాశిని చూడడం వల్ల నీటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మీ శారీరకంగా ఇబ్బంది పడుతుంటారండి. అంటే మీ బాడీ అంటే జనరల్గా మనం ఏం చెప్తాం, లగ్నం అంటేనే మనం ఫిజిక్ మనం చెప్తాం కదా. కాబట్టి మీకు ఒంటి మీద ఎక్కడో చోట ఆపరేషన్ జరగడానికి అవకాశం ఉంది, దెబ్బలు తగడానికి అవకాశం ఉంది, నడుస్తూ పాదాలకు దెబ్బ తగడానికి అవకాశం ఉంది, నీటి వలన ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. మరి ఎలా బయటపడతామండి మనం? నిజంగా బయటపడతామా? నిజంగా యాక్సిడెంట్స్ జరుగుతాయా? ఏమీ జరగవు. కొంతమందికి వాళ్ళ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది అంతే. కాబట్టి మనం శనీశ్వరుడు పూజిస్తాము, అన్నీ చెప్తూనే ఉన్నాం కదా. కుజుడికి సంబంధించి పూజలు చేసుకుంటే మనకు భయం ఏలండి. మా మీనరాశి వారికి చంద్రుడు చూడండి 17-18 తారీఖులో శుభాలు చెప్పుకుందాం, మంచి చెప్పుకుందాం. మంచి కూడా చెల్లెళ్ళకి ఎంత బాగుంటుంది. మీ చెల్లెలకి ఆభరణాలు కొనివ్వట్లేదా? వస్తువులు కొనివ్వట్లేదా? మీరు కొనివ్వట్లేదంటే కొనివ్వట్లేదని అంటలా కాదు మిమ్మల్ని. ఈ చంద్రుడి ప్రభావం మీకు ఉంది అని అర్థం. అంటే చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా, పంచమాధిపతి తృతీయ భావంలో ఉన్నాడు కదా. మీ పిల్లల్ని చూడడానికి మీ ప్రయాణం ఎంత దూరం ప్రయాణం చేస్తారు, ఎంత ఖర్చైనా పెట్టేస్తారు. ముఖ్యంగా మీ ఆడపిల్లలకి, అమ్మాయిలకి ఎంతైనా సరే ఖర్చు పెట్టి వాళ్ళకి ఆభరణ సౌఖ్యం చేసి తీరుతారు. లేకపోతే బట్టలు కొంటారు, ఏది అడిగితే వాళ్ళు ఇస్తారు. మరి అబ్బాయిలకి ఎవరా? అబ్బాయిలకు కూడా ఉంటుంది. సరేనండి, పక్క పెడదామండి. అవన్నీ అబ్బాయిలు అమ్మాయిలు పక్క పెడితే గురుడు శుక్రుడు చతుర్థ భావంలో చంద్రుడితో కలిసి ఉన్నారు. చక్కటి వస్త్రాలు కొనుక్కుంటారు, చక్కటి ఆభరణాలు కొనుక్కుంటారు. సంగీతంలో మీకు మీరే సాటి అనిపించుకుంటారు. చదువులు ఎక్కడ వెనకబడరు, ముందుకు వెళ్ళిపోతుంటారు. సాహిత్య రంగంలో మీకు అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. చతుర్థ భావం సామాన్యం కాదండి, కంఫర్టబుల్నెస్, ఎక్కడికైనా సుఖపడుతూనే ఉంటారు. ఎన్ని కష్టాల మీద పడిన రానివ్వండి, అన్నింటినీ ఓర్చుకొని సహనంగా ఉండి దాన్ని ఓవర్కమ్ చేసి ఎలా మనం బయటకు పడాలని తెలివిగా తెలివితేటలు ఉపయోగిస్తూ బ్రహ్మాండ లైఫ్ లీడ్ చేస్తారు. అది కదా మీనరాశి వాళ్ళ లక్షణం. ఎంతో సహనంగా ఉంటారు, అది గ్రేట్నెస్. సరేనండి, మరి బుధ శుక్రుల గురించి చెప్పండి అంటారు కదా. పంచమ భావంలో బుధ శుక్రులు ఎవరికైతే ఉంటారో వాళ్ళు సంగీత సాహిత్య నృత్య కళాకారులుగా ఉండి తీరుతారు. మీరు మీ పిల్లలకి బహుశా సంగీతము, నృత్యము, కళారంగంలో ఇంట్రెస్ట్ కలగడానికి అవకాశం మీ పిల్లలకే కాదు మీకు ఉంది. పంచమూల బుజుక్కులు అంటే మీనరాశి వారికి కళారంగంలో, సినిమా రంగంలో ఆపర్చునిటీస్, అవకాశాలు రాబోతున్నాయి. అంటే డైరెక్టర్స్ అనుకుందాము, యాక్టర్స్ అనుకుందాము, వాళ్ళుగా ప్రొడ్యూసర్స్, వాళ్ళుగా ఏదైనా సరే నృత్య కళాకారులుగా ఇలాగా మీకు కళారంగ ప్రతిభ ఎక్కువ ఉందని చెప్తాను. అంతేకాదండి, మీరు భూములు, వాహనాలు కొనుక్కుంటారు. చర్చలు ఏమైనా డిబేట్స్ ఉన్నాయనుకోండి, మీకు మీరే సాటి అనిపించుకుంటారు. అలా చెప్పుకుంటూ లేకపోతే చాలా ఉంటుందండి. అంతేకాకుండా రవి ఇంతకుముందు ఎందుకన్నారంటే
ఆరో ఇంటి వాడు ఆరో ఇంట్లో ఉండి కేతువుతో కలిసి ఉన్నాడంటే అని మాటల అంతకుముందు చెప్పుకునేవాళ్ళం అబ్బా కేతు ఉన్నాడంటే సూపర్ అండి అనుకునేవారం కానీ రవితో కలిసాడు కదా ఆరో భావాలు అంటే ఏంటండి ఆయన బ్రహ్మాండంగా యోగాన్ని ఇవ్వాలి కదా హర్షయోగాన్ని ఇవ్వాలి కదా హర్షయోగంలో ఉన్నవారు ఎప్పుడు దానగుణము దయాగుణము జాలిగుణము ఎక్కువ ఉంటూ వారికి ఎక్కువగా ఆరోగ్యప్రదంగా ఉంటూ ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటూ సర్వ సౌఖ్యాలు కలుగుతూ ఎప్పుడు ఆనందంగాను అలాగే ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడము సేవాకార్యాలు కలిగి ఉంటారు కదండి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తారు మిమ్మల్ని దానాలు ఎక్కువ ఇచ్చేస్తుంటారండి మీ నాన్నగారికి చాలా బాగుంటుంది అది కదా గ్రేట్నెస్ అంటే ఆరోభావంలో కేతుతో కలిసినాడంటే కేతు మిక్కిలి బలవంతుడైపోతాడు ఇక్కడేమీ రవితో కలిసిన కేతు కదా పితృదోషం అవంటే ఏది కాదు సాగవు ఇక్కడేవి రవిదే వనుహం సింహరాశిలో ఉన్నాడు ఆయన సామాన్యుడేం కాదండోయ్ మనం అనుకున్నంత సామాన్యుడేం కాదు ఆయన మహానుభావుడు ఆయన ఫలితాలు ఇవ్వాలంటే బ్రహ్మాండంగా పొలిటికల్ రంగంలో పదవులు ఇచ్చి తీరుతాడు ఆయన మీరు సామాన్యుడైన తక్కువ అంచనా వేయకూడదు రవి సూర్య భగవాన్ని ఎక్కువ అంచనా వేస్తాడు అంటే సరదాగా చెప్తాను అనుకోండి సీరియస్గా చెప్పడం కాదు పొలిటికల్ రంగంలో బ్రహ్మాండంగా పదవులు ఇవ్వడము ప్రజాదరణ చేసుకోవడము తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి పెంచడము ఆరోగ్యవంతులుగా ఉండేది చేయడము ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసిన ఆ కాంపిటీషన్లో విజయం సాధించడము గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండేది చేయడము ఆయనకి తత్వం కదండి మనం కాదంటామా కానీ సప్తమస్థానంలో కుజుడు ఉన్నాడు ఉండాలి సప్తమస్థానంలో కుజుడికి ఆయన శనిదోషం ఉంది అంటే మీకు భార్యాభర్త విషయంలో చిన్న ఇబ్బంది కలుగుతాయండి భార్యకు కానీ భర్తకు గారు కానీ ఆపరేషన్ చేయించుకోవడమో బ్లడ్ కనపడమో ఇది జరగబోతోంది తర్వాత ఇంకో చెప్పదగ్గ సూచన ఏంటంటే సూచన మాత్రమే ఏంటంటే మీ వివాహాలు వేడుకలు జరుగుతాయి అక్కడ కళ్యాణ మండపంలో కానీ ఎక్కడైనా కళ్యాణ మండపంలో మీకు అగ్ని వలన ప్రమాదం జరగడము మీకంటే ఆ ప్రదేశాల్లో పైగా అగ్ని వలన ప్రమాదము లేకపోతే నీటి వలన ఆ రోజు బాగా వర్షం కురవడము ఇది జరగబోతున్నాయండి ఇవన్నీ కూడా కాబట్టి సూచనలు మాత్రమే మరి ఎలా చేయాలి ఎలా తప్పించుకుంటాం ఎలా సింపుల్గా జరిగిపోతుందంటే మీరు వివాహం జరుగుతున్నప్పుడు గౌరీదేవతల నుంచి మనం పూజిస్తాం కదండి గౌరీ అమ్మవారు శివుడి యొక్క పత్ని ఆవిడ అమ్మవారు భారతీయ అమ్మవారిని పూజిస్తాం కదండి ఆవిడ పూజిస్తే యాక్సిడెంట్లు ఉంటాయంటారా ఆ రోజు వర్షాలు బాగా కురుస్తాయంటారా ఏమీ ఉండవు కాకపోతే అంటే అక్కడ జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా అంతే భయపడిపోకండి భయపడవలసిన అవసరం ఏముంది అదొకటి అది పక్క పెడితే బ్రహ్మాండంగా ఆయుర్దాయం బాగుంటుందండి ఆయుష్ బాగుంటుంది అక్కడ తలవంతలంపుగా సంపదలు బాగా ఎక్కువ ఉంటాయి గురువు గారు మీకు బాగా ఆయుర్దాయాన్ని ఇచ్చారు అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు చేస్తున్న ఉద్యోగాలు చాలా వృద్ధికరంగా చాలా బాగుంటాయి అంటే సందేహం లేదే లేదు ముఖ్యంగా బిజినెస్ కాదండి ముఖ్యంగా జాబ్లో ప్రొఫెషనల్గా బాగా పాపులారిటీ ఉంటుంది ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి అలాగే ఆగమ శాస్త్రం ఉన్నవారికి బాగా డబ్బులు సంపాదించుకుంటారు అది చతుర్థ భావం బాగుంది కాబట్టి ఇందాక ఆగమ శాస్త్ర విద్య డెవలప్ చేస్తుంటారు బ్యూటిఫుల్ అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి విద్యా సంస్థలో ఉన్న వారికి ఆదాయం బాగుంటుంది 12వ భావంలో రాహు ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న ఇబ్బంది కలిగించినప్పటికీ గుర్తిస్తుంది ఉంది కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు 12వ భావంలో రాహు ఉంటేనే విదేశ పర్యటన కూడా చెప్తా ఉండే మనం 12వ భావంలో జలతత్వ రాశిలో ఉన్న ఆయన వాయుతత్వ రాశిలో ఉన్న కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి విదేశ పర్యటన కూడా ఉండడానికి అవకాశాలు ఎందుకు లేకపోలేదు గురు దృష్టి కాబట్టి చక్కగా ప్రశాంతంగా తీసుకెళ్తాడు ఫారిన్ కంట్రీస్ భయపడాల్సిన అవసరం ఏం లేదు సో ఈ విధంగా అమ్మవారిని సుబ్రహ్మణ్య స్వామి వారిని అలాగే శనీశ్వరుడు పూజించడం వల్ల సర్వ శుభాలు కలగడమే కాకుండా ఎటువంటి దోషాలు లేకుండా ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా మీకు కాపాడబడతారు ముఖ్యంగా మీ పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి పాదాలకు సంబంధించిన పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే చిన్న ఎముకలకు సంబంధించినది కానీ అదే నీటి వల్ల ప్రమాదాలు కానీ కొద్దిగా చిన్న ఫ్రాక్చర్ కానీ అవడానికి అవకాశం ఉంటుంది ఏదో భయపడకండి పూజలు చేసుకోవడం వల్ల సర్వదా రక్షగా భగవంతుడు మనకు ఉన్నాడు 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి అండి పరిష్కార మార్గాలు పరిహారాలు అది రెమెడీస్ ఏముంటాయి సార్ మాకు చెప్పండి అని అనుకుంటాం మనం ఎవరైనా అడుగుతాం కదా సార్ అంటే ఏంటి 12 రాశుల వారు ఎలా బయటపడతాం ఎలా బాగుంటుంది అంటే జనరల్గా ఏంటంటే శనీశ్వరుడు వలన కుజుడు వలన చాలా దోషాలు ఉన్నాయండి ఒక్క వృషభరాశి వారికి తులారాశి వారికి అలా మహానుభావులు మిగతా రాశులు అందరూ కూడా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి అన్ని రాశుల వారికి శని కుజుల వలన దోషాలు బాగా ఉన్నాయి ఎందుకంటే శని కుజులకి పడదు శని కుజుల కాంబినేషన్స్ ఉంటే వాళ్ళకి ఆపరేషన్స్ అవుతాయని దెబ్బలు తగులుతాయని మీన రాశిలో ఉండడం వల్ల జలగండం ఉంటుందని శని కుజులు కలిసి ఉంటే జలగండం ఉంటుంది కదండి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కరెక్ట్ నిజమే ఎందుకంటే శని కుజులు ఆగస్టు నెల మొత్తం కూడా యాక్సిడెంట్స్
వరదలు, వర్షాలు ఇవన్నీ ఉండడానికి, అగ్ని ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం వాటి నుంచి అందరం బయట ఎలా పడతాం? రాజకీయ నాయకులు కూడా అంత బాగలేదు. మరి ఎట్లా అంటేనంటే ఏం లేదండి, ముఖ్యంగా శనీశ్వరుని మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే. శనీశ్వరుడిని ఎక్కడికి వెళ్ళినా సరే శనీశ్వరుడిని పూజించాలంటే మనకి ఏది ముందుకు వెళ్ళాం. స్వామిని ఎలా పూజిస్తాం? తైలాభిషేకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా పూజించాలండి ఆయనకి వస్త్రం సమర్పించడము, నల్ల నువ్వులతో చేయడం మీకు తెలియదే ఉందండి. బెల్లం నైవేద్యం పెట్టడం, ఇలా చాలా స్వామివారిని ప్రతి వారం వీలున్నప్పుడల్లా శనివారం పూట శనీశ్వరుడు పూజించడము, ఆంజనేయ స్వామివారి సింధూరం రాయించడము, అలాగే ఆంజనేయ స్వామివారికి కూడా మల్లెపూలతో దండలు ఇవ్వడము, వస్త్రాలు సమర్పించడము, వెంకటేశ్వర స్వామివారి దగ్గర దీపారాధన చేయడము. ఎవరైతే శివుడికి నిత్యం అభిషేకాలు చేసుకుని ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎటువంటి ప్రమాదాలు రావు అలా చేసుకోవడం వల్ల. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని కుజుడు శని చూస్తున్న కుజుడిని యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి ఆగస్టు నెలలో ఎలా ఉంటాయో, కానీ అవన్నీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కుజుడు కూడా అగ్ని ప్రమాదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఏదైనా కుజ ప్రభావం కూడా మనకి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని మల్లెపూలతోటి, ఎర్రని పుష్పాలతోటి పూజించాల్సిందే మనం. ఆ టైంలో మల్లెపూలు వస్తే పర్లేదు. అంతేకాకుండా స్వామివారిని మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడం వల్ల, ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఉంటాయి అక్కడ దర్శించడం వల్ల, స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయండి. ముఖ్యంగా 12 రాసుల వారికి కూడా చెప్పదగ్గ సూచన అంటే ఇద్దరు స్వామివారిని అమ్మవారిని పూజించుకోవడం వల్ల, ముఖ్యంగా అమ్మవారిని కూడా పూజించాలండి 12 రాసుల వారు కూడా. ఏ అమ్మవారు అంటే నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వలన నిత్యము సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను చాలా బుక్స్లో చాలామంది గురువుగారు చెప్పగా నేను విన్నాను కూడా. అది కూడా ఆచరిస్తూ ఉంటాం మనం. అలాగే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి కళ్యాణాలు చేయించడం వల్ల, కనకదుర్గ అమ్మవారు కాదు కదండి నేను చెప్పేది, బ్రహ్మరామ అమ్మవారి కళ్యాణం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం వల్ల, అలాగే అమ్మవారికి కొంతమందికి అమావాస్య కొన్ని చోట్ల ఏమో పౌర్ణమి పూట చండీ హోమాలు చేస్తున్నారు. చండీ హోమాలు కూడా చేయించడం వల్ల కూడా అన్ని శుభాలితాలు కలుగుతాయండి. ఏదేమైనా ఆగస్టు నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారిని కలువు పూలతో పూజించడం వల్ల ఎంత అదృష్టం అంటే అంత అదృష్టవంతం కాలేం, అంత అదృష్టం పట్టుకుంటుంది. కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆ చెడు ప్రభావం కాలేము, మనకు అటువంటి పరిస్థితులు రావు. ఇక్కడ అమ్మవారిని పూజించడం మర్చిపోకూడదు. సో ఈ ఆగస్టు నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందండి. ఎక్కువ వానలు కురుస్తాయని నా ఇన్స్టిట్యూషన్. సో ఈ విధంగా అమ్మవారిని పూజిద్దాం, మనం మంచి మార్గంలో నడుద్దాం. ఏదేమైనా ఇదంతా కూడా ఈ మాసం అంతా కూడా ఓర్పు, సహనము, పైగా మాట పొదుపు ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు కలిసి వస్తాయి.